దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి స్తోత్రం. దయచేసి ఉన్న పాటని అందరు లేచి నిలబడినట్లయితే, దైవజనులు మరి మాథ్యూ సన్న గారు మన మధ్యలో సకాలంలో వచ్చారు. ఈ రాత్రి అద్భుతమైన సందేశాన్ని మనకు అందిస్తారు. దానికి ముందు విజయవాడ పట్టణంలో గొప్ప సేవ జరిగిస్తున్న దైవజనులు మరి డేవిడ్ అన్న వచ్చి ఆరాధనలోనికి మనల్ని నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి, ఈ రాత్రి దేవుని సన్నిధిని ఆశించి అనుభవించడానికి వచ్చిన నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టకాలంలో ఉన్నా, ఆయన నీ కన్నీళ్లను తుడిచి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, సర్వశక్తి కలిగిన ప్రభువు మన మధ్యలో ఈ రాత్రి సంచరిస్తున్న సమయం. దయచేసి కళ్ళు మూసుకొని, అమ్మా, దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ స్థితిని చూస్తున్నాడు, నీ కన్నీళ్లను చూస్తున్నాడు, నీ ఆవేదనను చూస్తున్నాడు, నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు. నీకెదురవుతున్న పోరాటాలలో నీకు జయమీయటానికి, ఆయన నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తానికి ఈ రాత్రి దిగి వచ్చిన సమయం. వెనుకున్న వారు కూడా ప్రభువును స్తుతించండి. పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తుతి, స్తుతి, స్తుతి అని కళ్ళు మూసుకొని ప్రతినందరూ ప్రభువుకు స్తుతి యాగము చెల్లిద్దాం, స్తుతి యాగము అర్పిద్దాం. యెహోవాను స్తుతించుట మంచిది, అది యథార్థవంతులకు శోభస్కరం. స్తుతి నేను పాడేదా నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా. అందరూ కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కలిసి పాడుకుంటూ పాటను అర్థాన్ని ధ్యానం చేస్తూ ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. చప్పట్లు కొట్టాలి. స్తుతి నేను పాడేదా నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా. స్తుతి నేను పాడేదా నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా. ఆలకించవా ప్రభు, ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా. ఆలకించవా ప్రభు, ఆలకించవా. పాడేదా నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కలిసి పాడుకుంటూ, ఎవరు కళ్ళు తెరచడం దయచేసి మన మొర ఆలకించేవాడు, మన చేరదీసేవాడు, కన్నీళ్లు తుడుసువాడు, మేలు చేయవాడు. స్తుతి, స్తుతి.
అనేకులకు నేనేమో ఒక ఇంతను, అయినా నీవే నాకు ఆశ్రయ దుర్గం. అనేకులకు నేనేమో ఒక ఇంతను, అయినా నీవే నాకు ఆశ్రయ దుర్గం. నడవలేను యేసయ్య నడిపించవా, నా జీవిత కాలమంత తోడుండవా. నడవలేను యేసయ్య నడిపించవా, నా జీవిత కాలమంత తోడుండవా. ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా. ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా. స్తుతి నేను పాడేద నా యేసయ్యా, ఈ దీనుడు మొరు నీవు ఆలకించవా, ఈ దీనుడు మొరు నీవు ఆలకించవా. అయ్యా స్తోత్రం. తల్లి గర్భములో నన్ను ఉన్నప్పుడు నీ కన్నులను చూసి బయటికి తీసి నాటి నుండి నేటి వరకు నాయన నా ఆధారమే నువ్వు నన్ను ఆదుకుంటున్నందుకు నీకు స్తోత్రం, బ్రతికిస్తున్నందుకు నీకు స్తోత్రం, ఈ స్థితిలో ఉంచినందుకు నీకు స్తోత్రం. తల్లి గర్భమునందు నేనుండగా నీ కన్నులు నన్ను చూసి ఎన్నుకున్నవి. తల్లి గర్భమునందు నేనుండగా నీ కన్నులు నన్ను చూసి ఎన్నుకున్నవి. నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నా దేవుడు నీవై నన్నాదుకుంటివి. నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు నా దేవుడు నీవై నన్నాదుకుంటివి. ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా. ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా. స్తుతి నేను పాడేద నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా. అయ్యా స్తుతి. ఓ ఈ రాత్రి ఎన్నో ఇబ్బందుల్లో నువ్వు ఉండొచ్చు, అప్పులతో అనారోగ్యముతో ఉండొచ్చు. నీ ఇబ్బందుల నుంచి విడిపించేవాడు నా దేవుడు. స్తుతి గ్లోరీ. అయ్యా స్తుతి. ఇబ్బందుల కొలిమిలో నేనుంటిని, కరుణ చూపి నీవు నన్ను లేవనెత్తవా. అయ్యా ఇబ్బందుల కొలిమిలో నేనుంటిని, కరుణ చూపి నీవు నన్ను లేవనెత్తవా. నీ ఆత్మ నాలో నింపుము దేవా, ఆత్మ బలమ చేత నన్ను నడిపించవా. నీ ఆత్మ నాలో నింపుము దేవా, ఆత్మ బలమ
బలమ చేత నన్ను నడిపించవా, నీ ఆత్మ నాలో నింపుము దేవా, ఆత్మ బలమ చేత నన్ను నడిపించవా, నీ ఆత్మ నాలో నింపుము దేవా, ఆత్మ బలమ చేత నన్ను నడిపించవా, ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, స్తుతి నీను పాడెదా నా యేసయ్యా, ఈ దీనుడు మరు నీవు ఆలకించవా, స్తుతి నీను పాడెదను, ఈ దీనుడు మరు నీవు ఆలకించవా, 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 ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, నీవు పాడెదా నా యేసయ్యా, ఈ దీనుడు మరు నీవు ఆలకించవా, 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 ఆలకించవా ప్రభు ఆలకించవా, ఆలకించి నన్ను నీవు ఆదరించవా, ఈ దీనుడు మొర నీవు ఆలకించయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించయ్యా. మన మొర ఆలకించేవాడు మన దేవుడైన యేసు క్రీస్తు ఒక్కడే. బంధువులను నమ్ముకున్నటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే, రాసులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రాత్రి దేవుడికి మొరపెట్టుతున్న నీకు ఈ యొక్క సంవత్సరం మొదటి దినాలలో ఉన్నవు. ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు నింపబోతున్నాడు. ఆయనకు మొరపెట్టు, ఆయనకు మొరపెట్టు. ఆదరించవా, స్తుతి నీను పాడేదా నా యేసయ్యా, ఈ దీనుడు మొర నీవు ఆలకించవా, అనేకులకు నేనేమో ఒక ఇంతను, అయినా నీవే నాకు ఆశ్రయ దుర్గం, నడువలేను యేసయ్యా నడిపించవా, నా జీవిత కాలమంత తోడుండవా, నడువలేను యేసయ్యా నడిపించవా. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో నడవలేక కృంగిపోయి కుసించిపోతూ వేదనతో దుఃఖముతో ఎటు తోసని పరిస్థితుల్లో ఉండలేము. ప్రభువు నేడుకో, ప్రభువా నన్ను నడిపించు నాయన, నన్ను ఆదరించు నాయన, నాకు సహాయం చేయండి నాయన, నువ్వే నా ఆధారమని ఈ రాత్రి ప్రభుత్వం ప్రతి ఒక్కరు మొరపెట్టుకోండి. మంచి దేవుడు, ఎవరిని కాదనే దేవుడు కాదు, ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు, ఎవరిని నా దేవుడు నిందించేవాడు కాదు, ఎవరిని ద్వేషించేవాడు కాదు. నా దేవుడు నిన్ను నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నవాడు, నీ బంధుమిత్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నవాడు నా దేవుడు. ప్రేమ కలిగిన దేవుడు, కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కరుణామయుడు, కృప కలిగిన దేవుడు. ఆయన ఒడిలోకి నువ్వు వచ్చి ఉన్నావు, ఆయన సన్నిధికి వచ్చి ఉన్నావు. నీ మొర ఆలకించువాడు. భయపడవద్దు,
ఈ రాత్రి నీ స్థితులు మార్చే రాత్రి, ఈ రాత్రి నీ కన్నీళ్లు తుడిచే రాత్రి, ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయడానికి ఉద్దేశించిన రాత్రి. భయపడవద్దు, భయపడవద్దు. ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో ప్రార్థన చేసుకో. దేవుడిపైన ఆధారపడండి, దేవుడిపైన ఆధారపడండి. ప్రేమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, ఆదరించే దేవుడు, అర్థం చేసుకునే దేవుడు. ఆయన పైన ఆధారపడు, ఆయన పైన ఆధారపడండి, ఆయన పైన ఆధారపడండి. ఎబ్బేసి ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నా దేవా, నా ప్రభువా, నీ హస్తము నాకు తోడుగా ఉంచయ్యా, కీడులో నుంచి నన్ను తప్పించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి రాత్రి అని ఎబ్బేసు మొరను దేవుడు ఆలకించాడు. ఈ రాత్రి దేవుడు నీ మొర కూడా ఆలకిస్తానికి సమీపంగా ఉన్నాడు గనక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. మొదటి రోజు మీరు ఆశీర్వాదకరంగా సభను జరిగించారు తండ్రి. ఈ చివరి రోజు, చివరి రాత్రి ఇంత ఘనంగా మీరు జరిగిస్తున్న సభను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. సకాలంలో నీ పిల్లలు మీరు నడిపించారు. దైవజనులు మాథ్యూస్ అన్న గారిని క్షేమముగా మా మధ్యలో తీసుకుని వచ్చారు నాయనా. ఈ రాత్రి కుడి ఎడమలకు వ్యత్యాసం ఎరగని నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభువా. నీ వాక్కును పంపించి స్వస్థపరచండి. నీ వాక్కు బయలు వెళ్ళిన కొలది చీకటి కలిగిన ప్రాంతాలలో వెలుగు కలుగునన్నావు నాయనా. ప్రతి హృదయంలో వెలుగు పుట్టించండి, ప్రతి గుండెను మండించండి, ప్రతి జీవితాన్ని వెలిగించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, బంధకాల నుంచి విడిపించండి. ఈ సంవత్సర ఆరంభంలో ఉన్న నీ బిడ్డలకు నీ కృప మెండుగా దయచేయండి నాయనా. ఈ సభ ద్వారా ఈ పరిచర్యకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించమని దైవజనులు మాథ్యూస్ అన్న గారిని పరిశుద్ధాత్మతో, శక్తితో, కృపతో, మహిమతో, ప్రభావంతో నింపి వాడుకున్నామని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మరి ఈ సమయాన్ని దైవజనులు మాథ్యూస్ అన్న గారికి అప్పగిద్దాం. Praise the Lord. నందు దేవుని బిడ్డలకు మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలమ్మా. అందరికీ వందనాలు బ్రదర్. కొంచెం బేస్ తగ్గించు, చెవులు ఒక రకంగా ఉన్నాయి, వినబుద్ధిగా. అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చెవులు పనిచేస్తున్నాయి. అమ్మా, ఆ వెనకోళ్ళకి వినిపిస్తుందా బ్రదరు? చేతులు ఎత్తండి. వినపడట్లా. నేను వచ్చేటప్పుడే ఆ రెండు ఆగిపోయినాయి. ఇందాక నేను లోపలికి వచ్చేటప్పుడు ఆ రెండు ఆగిపోయి చెప్పాం మన వాళ్ళకి. అమ్మా, ఎందుకని ఆన్ చేయలేదు అప్పుడు? అవునా? హల్లెలూయా. ఇప్పుడు వస్తుందా? వస్తే చేతులు ఎత్తండి. ఇప్పుడు ఆన్ చేసావు. దాకా వాళ్ళు ఊరు కూర్చోవడమే. ఏ ఊర్రా మీది? హల్లెలూయా అని రామరెడ్డిపాలెం నుంచి పట్టుకొచ్చారు. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడండి. ఆశీర్వాదం అనగానే మనకి డబ్బులే గుర్తొస్తాయి కదా. డబ్బులుంటే ఆశీర్వాదం అనుకుంటాం. కాదు. హృదయంలో నెమ్మది ఉంటే అది ఆశీర్వాదం. ప్రశాంతత ఉందనుకోండి, అది ఆశీర్వాదం. ఆశీర్వదించబడిన వాడు ప్రశాంతత కలిగి బ్రతుకుతాడు. కలిగిన దానిలో సంతృప్తి కలిగి బ్రతుకుతారు. చూడండి, కలిగింది ఏదో గంజో గట్టుకో దాగి, ప్రభువా ఇది ఇచ్చావు, మీకు స్తోత్రం అని తృప్తి కలిగి బ్రతుకుతారే, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. తృప్తి లేని కుక్కల వలె ఆతృతపడి ఎంత తిన్నా వాటి కడుపు నిండినట్లు అనిపించదు. కుక్కలకి తిని 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 కక్కేస్తాయి. కక్కిన దాన్ని మరలా తింటాయి. చూసారా? మీరు గమనించారా? తృప్తి కలిగిన ఏ మానవుడు ఉంటారో వాళ్ళు చాలా హోందాతనంగా బ్రతికేస్తారు, ప్రశాంతంగా ఉంటారు. ఇంకా చెప్పన, ఆశీర్వాదం అంటే ఏది పెడితే అది తినగలిగినటువంటి వాళ్ళు ఉన్నారే, ఏ పత్యాలు బొత్యాలు లేకుండా, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. మీకు అరిసెలు పెడితే తింటారా? తినరా? కొంతమందికి అరిసెలు పచ్చడి మెతుకులు వేసుకొని ఆశీర్వాదకరంగా తినేస్తారు. కొంతమంది అమ్మా కడుపులో మంటమ్మా, కాళ్ళు నొప్పుల. ఆరోగ్యంగా ఉండడం ఆశీర్వాదం. మీరు ఆశీర్వదించబడలేదని ఎవరన్నారు? హల్లెలూయా. మీరు ఆశీర్వదించబడిన వారే. అది మీకు అర్థం కావట్లేదు అంతే. డబ్బులు లేవు, పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, అడిగి తృప్తి ఉందా? ఇంకా చెప్పనా, ఆశీర్వాదించబడినటువంటి వారి లక్షణాలు. ఇప్పుడు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తామని నిరీక్షణ ఎంతమందికి ఉంది? ఇది కొంతమందికి లేదా? పిచ్చోళ్ళ. క్రీస్తు మన కొరకు మరణించాడు కాబట్టి మనం బ్రతికిపోయాం. ఆయన లేచాడు, మనల్ని ఆ పాపిష్టి క్రియల నుండి మనల్ని తిరిగి బ్రతికించాడు. అందుకని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. ఎవరిల్లు? ఆశీర్వదించబడిన మీరే. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మీకున్న ఆనందం, సంతృప్తి, సంతోషం డబ్బున్నటువంటి వారికి ఉందని మీరు అనుకోవడం మీ భ్రమ. హల్లెలూయా. ఏమంటారు? కాదంటారా? కాదా? ఏంటి అలా చూస్తున్నారు? మీకు అది తెలియక డబ్బు లేదో ఆశీర్వాదం అనుకుంటున్నారు. డబ్బుండి మనుషులు చెడిపోతే, పిల్లలు చెడిపోతే, భర్త చెడిపోతే,
భార్య చెడిపోతే ఇంకేముంది అక్కడ? కొంతమందికి డబ్బులు ఉంటాయి, అంత తెచ్చి భార్య పిల్లలకు కడుపు నిండా పెట్టుకోవడానికి వాడికి మనసు ఉండదు. పిసినారి సంఘానికి ప్రెసిడెంటు. ఉండటానికి ఉంటదే, చినిగిపోయిన బట్టలు, ఏమండి, చింపిరి జుట్టు, ఉండటానికి డబ్బులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఇళ్ళ స్థలాలు ఉన్నాయి, తినడానికి ఉండాలి కదా, మనసు ఉండాలి కదా ఫస్ట్. అదే ఆశీర్వాదం ఎట్లా అయితే? ఆడు చచ్చిపోయిన తర్వాత ఇంకోటి ఎవడో భక్తిహీనుడు వచ్చి తినేస్తాడంట. బైబిల్ చెబుతున్నది. మీకు కలిగిన దానిలో కూలి పని చేసుకుంటేనేమి, చక్కగా ఏమయ్యో నిన్నే ఓ మనిషి రా ముందెందురా ఓ మధ్యని పడుకుందురా, ఏ భార్య అంటుంది డబ్బులు ఉన్నాలని? మీకు అర్థమైందా? ఆడు ఏడన్నా సావనే, ఆడు ఏడన్నా తిరగనే, చావని అడుబడి. ఆడెక్కడో మందు దాగి తిరుగుతుంటాడు, ఏమో కూడా లైట్కి బీరు దాగి, అదే అమ్మగారులు తాగరనుకుంటున్నారా? అదే అదే ఆడవాళ్ళు కూడా బీరు తాగుతున్నారు ఈ మధ్య. గ్లామర్ అంట. ఈ గ్లామర్ వల్ల నాశనం అయిపోయిన గ్లామర్ ఏమో కానీ మధ్యప్రదేశ్ దాని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతుంది. కొవ్వు పెరిగిపోయి చస్తున్నారు. మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో మీకు తెలుసా? స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే మీరు ఉసూరుమంట ఉంటున్నారు, మాకు ఏ ఆశీర్వాదం లేదని అని మీరు అనుకుంటుంటే అది బాధేసి మాటలు చెబుతున్నాను నేను. హల్లెలూయా. మీకు దరిద్రం ఏంటంటే, పెద్ద శాపం ఏంటంటే, ఇంట్లో ఒకడు తాగుబోతోడు ఉంటే అది దరిద్రం. ఎందుకంటే వాడు మనశ్శాంతి కలిగి ఉండనివ్వడం, టయానికి రాడు, ఫుల్లుగా తాగే అని వస్తేనే అది శాపగ్రస్తమైన కుటుంబం అని దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏడవండి. మీరు మారు మనసు పొందారా? మీరు ఆశీర్వదించబడిన వారని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నేను ఈ పొలం పనులు చేసి బిడ్డలంటే నాకు ఎంత ఇష్టం అనుకున్నారు. అప్పుడప్పుడు మీ మధ్యలో ఆ వరిసేల దగ్గర అక్కడక్కడ ఆగినప్పుడు ఆ స్మెల్ చూస్తే నాకు ఎంత ఇష్టం అనుకున్నారు. భలే ఇష్టం. ఏ స్మెల్లు? పొలాల స్మెల్లు. స్తోత్రం చెప్పాలి. నేను అప్పుడప్పుడు మీ గీతలు ఉన్న దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు కమ్మట వాసన వస్తుంది గీతలు ఉన్న దగ్గర. నిజం. ఏది నవ్వుతున్నారు? నిజమండి. ఆ గీత దగ్గరికి వెళ్ళి కాసేపు నిల్చుంటే ఆ వాసన కూడా భలే ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు గీతలు కాసాను కదా. కాదా? 4 రోజులు టౌన్లో ఉంటే తెలిసింది మీకు. కొంతమంది మేము పల్లెటూరులో ఉంటున్నాం, మా బతుకులు ఇలా తగలబడిని. ఎవరన్నారు? పిచ్చోళ్ళారా. స్తోత్రం చెప్పాలి. నిజమే చెబుతున్నాను. నేనేమో మిమ్మల్ని మభ్య పెట్టడానికి కాదు. సాయంత్రానికి కొడుకొచ్చి అమ్మా తిన్నావే, లే నాకు అన్నం పెడతలే అంటే, అబ్బాబ్బా వేసుకొని తినరా, నేను ఇప్పుడే పడుకున్నాను నాయన, వేసుకొని తినలే నాకు అన్నం పెడతలే అంటాడు స్వతంత్రంగా. అమెరికాలోకి వెళ్ళిన కొడుకు ఎవడైనా అట్లా అడిగేవాడు చూసారా? చెప్పరేంటమ్మా? అది ఎప్పుడు అమ్మ గుర్తొచ్చిందంటే మదర్స్ డే రోజు. అదేనమ్మా అమ్మ రోజు, అది అమ్మల రోజు. ఆ రోజు ఆడేం చేస్తాడంటే ఆడు స్టేటస్లో పెట్టుకుంటాడు వాళ్ళ అమ్మని. అడు చూసుకొని నా కొడుకు ఎంత మంచాడనమ్మా, నన్ను గుర్తుపెట్టుకుని స్టేటస్లో పెట్టాడు ఆ రోజు. అమ్మా బాగున్నావే, నాన్న ఏంట్రా ఎలా ఉన్నావు నాన్న, ఏంటి ఈరోజు ఫోన్ చేసావంటే ఈరోజు మదర్స్ డేలే అందుకే చేసాను. అడిగి చదువు ఉంది, డబ్బు ఉంది, కానీ దగ్గర లేని కొడుకోడు. దగ్గరున్న కొడుకు ఆడు కదా ఆశీర్వదించబడిన ఇల్లు. అదేంటి పాస్టర్ గారు ఈ మధ్య కోణ పెళ్లి చెప్తే నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకోమని కోడలు పేసి పెట్టి కాపురానికి రావట్లేదు పాస్టర్ గారు, మా ఇల్లు ఏమి ఇల్లు అంటావు? హల్లెలూయా. ఎవరన్నా ఉన్నారా తల్లులారా ఇక్కడ?
ఏ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారో ఆ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లు అని అర్థం. వృద్ధులు కనపడలేదంటే అది శపించబడిన ఇల్లు. ఏమనుకోమాకండి మీరు. వృద్ధులు ఉన్నారంటే ఆ ఇంట్లో ఏముందని అర్థం? ఆశీర్వాదం ఉంటేనే వృద్ధాప్యం వరకు వాళ్ళు బ్రతుకున్నారు. తలనరిసినటువంటి వారు ఉన్నారు అంటే ఆ ఇంటికి దీవెనుందని అర్థం. కేవలం యవనస్తులే ఉన్నారు అంటే అందరు ఎప్పుడు పోయారని అర్థం? యవన కాలంలోనే పోయారని కదా దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, కొంతమంది యవన కాలంలోనే మందు తాగి చచ్చిపోతున్నారు. ఆ ఇంట్లో నెమ్మది లేకనే కదా. ఎందుకనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది నాకు. మీకు నేను ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నానా? హల్లెలూయా. అమ్ముంటే ఎంత బాగుంటుంది, తాతయ్య ఉంటే ఎంత బాగుంటుంది, నానమ్మ ఉంటే ఎంత బాగుంటుంది. వాళ్ళకి ఎంత ప్రేమ, స్తోత్రం చెప్పాలి. వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో ముసలోళ్ళకి అర్థమవుతుంది. దాచిపెట్టుకున్న డబ్బులు మనవాళ్ళకి పెడతారే, దాచిపెట్టుకున్న డబ్బులు ఏదో ఒకటి తెచ్చి పిల్లలకి ఇవ్వాలనుకుంటారే. వాళ్ళు సంతోషించేది ఎప్పుడంటే మిమ్మల్ని బట్టి. అప్పుడప్పుడు నువ్వు వెళ్ళి బజార్కి వెళ్ళేటప్పుడు వస్తా ఏం లేదు, ఆ పకోడీ కట్టించి వాళ్ళ చేతిలో పెడితే చాలు, లేదు కొంచెం ఏదన్నా ఒక పండు తీసుకొచ్చి చేతిలో పెడితే చాలు, వాళ్ళు పండుగ అయిపోయిద్దామో నా మనవడు ఇచ్చాడమ్మా, ఆయన మనవరాలు ఇచ్చిందంటారు. అప్పుడప్పుడు 104 బండి వచ్చిందిగా, 104 టెస్టులు చేయడానికి వచ్చిందిగా. అప్పుడు అమ్మమ్మ లేవే, నాయనమ్మ లే, టెస్టులు తెచ్చుకొస్తానులే తాతలే అని మనవడు తీసుకుని వెళ్తే వాళ్ళు నిండారుగా నా మనవడు దగ్గరుండి చూపించాడు అమ్మాయా, అన్ని టెస్టులు చేయించాడే వాడు అంటారు. వాళ్ళ ఆశీర్వాదం మీకు మెండుగా వస్తుంది. వద్దా? చంపేద్దామా? స్తోత్రం చెప్పండి. ఎంతమంది కావాలి? అమ్మలో, నాన్నలో, అమ్మమ్మలో, తాతయ్యలో, నానమ్మలో ఉన్నోళ్ళని దినమైందాకా దినానికి పెద్ద గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయాల్సిన అవసరమే లేదు. దినానికి నీ బొంద మీద కొట్టుకోవడానికి ఏటపోతులు, ఖర్చులు, అప్పులు, బతుకున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి చాలు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించండి, ఒక ముద్ద పెట్టండి. అర్థమవుతుందా? ఆ ఇల్లు కలకలకల్లాడుతూ ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు? నేనేం మిమ్మల్ని ఇదిగో దేవుడు దీవిస్తున్నాడు చూడండి అని చెప్పడానికి ఏం రాలా. అర్థమవుతుందా? మీకు ఆల్రెడీ మీకు ఏం భోజనం పెట్టాలో మీరు నమ్ముకున్న దేవుడికి తెలుసు. అరే దేవుడు కుక్కలను పోషిస్తున్నాడు, ఏ ఊరెళ్ళిన కుక్కలు బలిసిపోయి ఉన్నాయి. నిజం. ఒక్కసారి కానీ ఏదైనా మంచి డాక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే కుక్క మాంసం ఆరోగ్యానికి మంచిదని, కానీ కుక్క మాంసం ఎంత ఆరోగ్యమో దాంట్లో ఉన్న పోషకాలు ఏ మాంసంలో లేదని కానీ చెబితే సంవత్సరం తిరక్కతోలక ఒక కుక్కను కనపడినవారు మన వాళ్ళు. నాకు తెలుసు ఆ విషయం. ఆ స్టేట్మెంట్ ఇస్తే చాలు, అయిపోయినట్టే. నేను ఎందుకు విషయాలు చెబుతున్నానంటే, కుక్కలు పోషించబడుతున్నాయి, పందులు పోషిస్తున్నాడు దేవుడు, అన్ని జీవరాశులను పోషిస్తున్నాడు. నిన్ను పోషిస్తాడా లేదా? హల్లెలూయా. మరి ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ప్రశాంతంగా ఉండండి. 3 మాటల దేవుని వాక్యాన్ని చెప్పేసి నా దారి నేను వెళ్ళిపోతాను. హల్లెలూయా. రాత్రి రానటువంటి వారు చేతులు ఎత్తండి. రాత్రి రానటువంటి వారు, ఓకే. రాత్రి వచ్చిన వారు చేతులు ఎత్తండి. ఓకే, మంచిది. హల్లెలూయా. బిగ్గరగా స్తుతి చెప్పండి. ఏది మనకి సంగీతం? సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 22 నుండి 24 వాక్యాలు చూద్దాం. అందరు జాగ్రత్తగా వినండి. ఆ వెనకాలకి వినిపిస్తున్న తమ్ముడు, అమ్మా ఓకే మంచిది. మహేష్ బాగానే ఉందిరా, ఇంకేం కదిలించు మాకే. ఓకే పర్వాలా.
మంచోడివే. ఎప్పుడు నేర్చుకున్నావు? గుడ్డోడి పోయి గిడ్లో పడ్డట్టు నువ్వు సక్సెస్ అయిందంటావా? హల్లెలూయా. నేను చదువుతున్నాను, వినండి. యెహోవా మిమ్మును తనకు స్వకీయ జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఓకే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గముని మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. చాలు, బిగ్గరగా చెప్పు హల్లెలూయా. పాస్టర్ మోసే 9:30 అయింది. పాస్టర్ గారు ఎన్ని గంటల వరకు చెప్పమంటావు? హల్లెలూయా. సరే, నేను గంట చెబుతాను, 10:30 వరకు చెబుతాను. అమ్మా, మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఓకేనా? హల్లెలూయా చెప్పండి. వాస్తవంగా ఈ మధ్యకాలంలో నేను బయటికి వెళ్ళిన దగ్గర ఎవరికి ప్రార్థన చేయకుండా పరిగెడుతున్నాం. ఎందుకంటే రాత్రి కూడా నేను రావులపాలెం అవతల, అది అమలాపురం దగ్గర ఒకరు కొత్తపేట అని ఒక ఊరిలో వాక్యం చెప్పి రాత్రి వచ్చాం. మొన్నేమో మనుగూరు తెలంగాణ వెళ్ళాను. అట్లా రోజుకు ఒక 250-300 కిలోమీటర్లు వెళ్ళి రావాలి ఇంటికి మరలా. అందుకని డైలీ 2:30, 3, 4 కూడా అవుతుంది. అందుకని ప్రార్థనలు చేస్తే మళ్ళీ డ్రైవర్కి నిద్ర వచ్చిందని మేము పరుగులు తెస్తే వెళ్తున్నాం. ఈరోజు ఏది ఏమైనా మీరు నా బిడ్డలు కాబట్టి అర్థమవుతుందా? ప్రార్థన చేయకుండా నేను వెళ్ళను ఇక్కడి నుండి. స్తోత్రం చెప్పాలి. మీ అందరికి ప్రార్థన చేసి వెళ్తాను. పాస్టర్ గారు మరి ఎంతసేపు చేతులు పైన తల మీద ఉంచి ప్రభువా నా తండ్రి నా దేవా నా రక్షక అని అనటం లేదేంటి? అటు తెస్తున్నాడు ఏంటి అనుకోమాకండి. పాస్టర్ గారి మీద నమ్మకం ఉంచినోడికి స్వస్థత రాదు. ఓకే, దైవజనుడు చేతులు ఉంచినప్పుడు ఆ హస్తములో నుండి దేవుని యొక్క అభిషేకం విడుదలవుతుందని నమ్మిన వారికి స్వస్థత వస్తుంది, అంతే. హల్లెలూయా, అవును కదా? ఇప్పుడు యేసుప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టుకుంటేనే వారికి స్వస్థ వచ్చిందట. యేసుప్రభు వారు ఒక దైవ సేవకుని చేతిని వాడుకుంటాడు. మా నోటిని కూడా ఇప్పుడు ఏం వాడుతున్నాడు ప్రభు? నా నోటిని వాడతాడు. నేను అందుకనే వచ్చేటప్పుడే ప్రభువా నా హృదయాన్ని మీ వశంలో ఉంచండి, నా ప్రాణాత్మ దేహాలను నీ రక్తముతో శుద్ధి చేయండి, పనికి మాలినటువంటి ఆలోచనలు కనెక్ట్ అవనివ్వద్దు మైండ్లోనికి, వాక్యం మీదే నా దృష్టి నిలపనివ్వండి, నీకు నాకు మధ్యలో కనెక్షన్ తప్పిపోకుండా నన్ను వాడుకోమని ప్రార్థన చేసుకొని వస్తాను నేను. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నా నోటిని ప్రభు వాడుకోకపోతే మీకు ప్రయోజనమేమీ ఉండదు కదా. మూడోగేడి కంచులాగా వాగడమే తప్ప ఇప్పుడు అదేం అర్థమై సత్తుంది మనకి? ఏం అర్థం కాదు కదా. అలా అయిపోయిద్దని స్పష్టంగా దేవుని వాక్యం మీకు అర్థం కావడానికి దేవుని సహాయం అడుక్కొని వస్తాం. నేనే కాదు, సేవకులందరూ కూడా. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నేను 3 మాటలు గ్రహించాను. ఫస్ట్ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఆయన మిమ్మలను తన స్వకీయ జనముగా చేసుకొనుటకు ఆయన మీ ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమైంది? మీ ఎడల, నీ ఎడల ఆయన నీ మీద, నీ కుటుంబం మీద దేవునికి ఇష్టము కలిగి ఉన్నాడు. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు చాలాసార్లు హృదయం కదిలిపోయింది. మనం జీర్ణించుకోలేనిది ఏమిటంటే, మనం ఎంత ఇష్టపడి మనుషులను ప్రేమించినా, మనుషుల కొరకు కష్టపడినా వారి హృదయంలో మనకు చోటు లేదు,
మనల్ని వారు అసహ్యించుకుంటున్నారు, వారికి మనం అంటే పెద్ద ప్రేమ లేదు, ఇష్టం లేదు అనుకున్నప్పుడు చావాలనిపిస్తుంది. మనం దగ్గరికి వెళ్తుంటే మనల్ని దూరం పెడుతున్నారనుకో, అర్థమవుతుందండి, చాలా బాధేస్తుంది. మీకు అర్థమవుతుందా? స్తుతి చెప్పగలరా? హల్లెలూయా. చాలామందికి మన జీవితంలో అందరికీ మనం ఇష్టలుగా ఉండాలని, ఒక భర్త అయితే భార్య నన్ను ఇష్టపడాలని కోరుకుంటాడు, అవును కదా? భార్య అయితే నా భర్త నన్ను ఇష్టపడాలి అని కోరుకుంటుంది. కానీ కొన్నిసార్లు అది కనపడినప్పుడు చావాలనిపిస్తుంది, ప్రాణం మీద విరక్తి చెందింది. ఎందుకొరకు బ్రతకాలి, ఎవరి కొరకు బ్రతకాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు మన చేతులతో పెంచుకున్న పిల్లలు, మన గుండెల మీద ఆడించుకున్న పిల్లలు, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వారి కాళ్ళ మీద వారు నిలబడిన తర్వాత నన్ను ఇష్టంగా చూస్తారనుకుంటే మనమే వారికి భారం అయిపోయినప్పుడు, వారికి ఇష్టం లేనట్టు గుసగుసలాడుతున్నప్పుడు చావలేము కానీ చావాలనిపిస్తుంది. అవునా కాదా? వినాలి. హల్లెలూయా. అయితే నిన్ను ఎవరు ద్వేషించినా, ఎవరు నిన్ను అసహ్యించుకున్నా, దేవుడి రాత్రి నీతో ఏమంటాడంటే, నీ ఎడల ఆయన ఇష్టము కలిగి ఉన్నాడని నీకు తెలుసా? దేవుని ఇష్టాన్ని సంపాదించుకో, నీ స్థితిని దేవుడు మారుస్తాడు. మనుషులు కొన్నిసార్లు వారికి ఇస్తే, మనం వారికి సంపాదించి పెడితే వారు మన మీద ఇష్టాన్ని చూపిస్తారు. సంపాదన లేకపోతే ఇష్టం లేదు. వారికి ఉపయోగపడితే మన మీద ఇష్టం ఉన్నట్లు నటిస్తారు, ఉపయోగం లేకపోతే ఇష్టం లేదు, పక్కన పెట్టేస్తారు. అందం ఉంటే ఇష్టపడతారు. ఏదైనా జబ్బు చేసో, ఏదైనా బలహీనతో అందం పోయిందనుకో, ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, అవును కదా? వినండి జాగ్రత్తగా, మనుషుల ఇష్టం ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు నువ్వు ఆశపడతావు? నీ దేవుడు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు అంటే ముదిమి వచ్చేంతవరకు దేవుడు ఇష్టపడతాడు నిన్ను. స్తోత్రం చెప్పాలి. కొంతమంది ముసలోళ్ళకి పిల్లలను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అవునా? బా మాయ్ ఏ ఇట్రావే, నా మనవడు అరే ఇట్రారంటే, లే నీ దగ్గర ముసలాసన వస్తుంది. వాళ్ళు కూడా ఒకప్పుడు కుర్రోళ్ళే, వాళ్ళు కూడా ఒకప్పుడు అత్తర పూసుకొని తిరిగిన వాళ్ళే, అవునా? స్తోత్రం చెప్పాలి. వాళ్ళు కూడా బలవంతులే. ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత వారి దగ్గర ముసలాసన వస్తుందని పిల్లవాడికి కూడా పనికిరాం మనం. పిల్లలు కూడా మన దగ్గరికి రారు, తెలుసా? ఓ ముసలారా, మీరు అనుకుంటున్నారేమో, ఫీల్ అవ్వమాకండి. అది వాళ్ళ అమ్మ ఎందుకు రానిచ్చిద్దమ్మా నా దగ్గరికి, వాళ్ళ అమ్మ నా దగ్గరికి. వాళ్ళ అమ్మ కాదు, పిచ్చిదానా, ఆడేరాడు, నువ్వు ముసలిదాని అయ్యావు కాబట్టి. మళ్ళీ వాళ్ళ అమ్మ మీద బట్టి నువ్వు ఏడవటం, తగాదలు పెట్టుకోవడం ఎందుకు? కొంతమంది లేరా పాస్టర్ గారు అంటూ ఉన్నారమ్మో, ఉన్నారు. అమ్మాయి పిల్లలు, నా పిల్లలకి ఏమైనా తీసుకోమాకండి, చాలే మీ సంబడం. పిల్లలండి, అమ్మ మీకు దండం పెట్టి చూసాను, మీ చిన్నపిల్లలు ఉన్నారే, అత్తమామల దగ్గరికి వెళ్తున్నప్పుడు వెళ్ళనివ్వండి, లాగేసుకోకండి. నేను ఈ మాట అనకూడదు ఒక దైవజనుడిగా. ఇచ్చినవాడు ఎవడో నీకు దేవుడు. ఒకవేళ తీసేసుకుంటే ఏంటి అలా చూస్తున్నారు? పాస్టర్ గారు ఈ మాట అనొచ్చనా? ఒకవేళ తీసేసుకుంటే ఎక్కడ సంపాదిస్తావు? ఎవరిచ్చారు? ఉచితముగా ఇచ్చాడు దేవుడు. అంత అహంకారం ఎందుకు నీకు? అంత అహంకారం ఎందుకండి? అంత పగ నీకు? అంత ద్వేషమా? మామ దగ్గరికి వెళ్ళొద్దా పిల్లలు? అత్త దగ్గరికి వెళ్ళొద్దా? వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? న్యాయంగా ఉన్నట్టు వారి చేతులు ఎత్తండి. మరి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? వెళ్ళనిస్తాను పాస్టర్ గారు, నా పిల్లల్ని ఒక రకంగా చూస్తారు, కూతురు పిల్లల్ని ఒక రకంగా చూస్తారు, అందుకని నాకు మండి. దీనికి నేనేం కాదన్నమ్మా. వీళ్ళకు కూడా
ఆ శాడిస్ట్తనం ఉంది. స్తోత్రం చెప్పాలి. ఈ శాడిస్ట్ వల్లనే ఈ ముసలమ్మైంది, కానీ ఆ శాడిస్ట్తనం పోలా. కూతురు పిల్లలు రాగానే అమ్మో నా బంగారం అమ్మో ఇదో, కొడుకు పిల్లలు రాగానే మరి ఏం గుణం పుట్టిద్దో ఏం పాడో ఏమనుకోమా. అక్కడ అందరు కాదమ్మా, కొందరే. స్తోత్రం చెప్పాలి. నేను అందరిని అంటున్నానా? నేను అందరిని అనటలేదు. కొంతమంది ఇష్టపడినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వండి. కానీ నేను అనేది ఏమిటంటే, ఈ రాత్రి కొన్నిసార్లు నీ మీద ఇష్టం ఉండదు కొంతమందికి. అయితే దేవుడి రాత్రి నీతో మాట్లాడే మాట ఏమిటంటే, నేను నీ మీద ఇష్టం కలిగి ఉన్నాను కదా, నువ్వు దేవుని వైపు చూస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు వారు ఒక దగ్గర కొండ మీద మీటింగ్ పెట్టాడు 3 రోజులు. ఇలాగే మన 2 రోజులే కదా, ప్రభువారు 3 రోజులు మీటింగ్ పెట్టాడు. ఆ చుట్టుపక్కల వారు చాలామంది అంటే చాలామంది బండ్లు కట్టుకొని, ఎద్దల బండ్ల మీద, కాలినడక మీద, చుట్టుపక్కల గ్రామస్తులు అనేకులు వచ్చి అక్కడ చేరుకుంటే, చిన్నపిల్లల్ని, స్త్రీలను, పురుషులని అందరిని కలిపితే 20,000 మంది సంఘం, 20,000 మంది సభ. అది 20,000 మంది ఒక దగ్గర కూర్చుంటే ఎట్లుంటుందో తెలుసా? అయ్యి బాబోయ్, ఇదిగో ఈ పేట అంతా కూర్చున్నారు. స్తోత్రం చెప్పాలి. అది కాక మనలాగే ఉన్న క్రమంగా ఉంటుందా నేల? కొండ మీద కూర్చున్నాడు ఆయన. కొండ డౌన్గా ఉంటుంది. ఎక్కడ తప్పు ఉంటే తప్పుడు తప్పించి కూర్చోవాలి, అడు కూర్చోవాలి, ఎడ కూర్చోవాలి, అడు కూర్చోవాలి. ఆ స్థలం దగ్గరికి మేము వెళ్ళాం. ఆ మీటింగ్ జరిగిన గ్రౌండ్ దగ్గరికి. గ్రౌండ్ కాదు, అది కొండ. ఎలా ఉంటుందంటే, అదేంటి, గలిలయ సముద్రం ఉంది కదా, ఆ సముద్రం ఆనుకొని కొండ ఎలా ఉంటుంది అనమాట. ఆయన బోటు మీద, ఆ శిఖరం మీద కూర్చుంటే ప్రజలందరూ గలిలయ సముద్రం దాకా కూర్చున్నారు. అయిపోయింది మీటింగు. 3 రోజులు వాళ్ళు మంచినీళ్ళు అడగలేదు. మంచినీళ్ళు అంటే అందరూ తాగొస్తారు. ఆ సరస్సులోకి వెళ్ళి తాగొస్తారు. అన్నం పెట్టలేదు ప్రభు, ఏం అన్నం పెట్టలేదు. ఈ మనకంటే ఒక 2 గంటలు 3 గంటలు జరిగింది కూటం. ఆ కూటం అలా కాదు, రాత్రి జరుగుతుంది, పగలు జరుగుతుంది. 3 రాత్రి పగలు కూడికలు జరిగినాయి. స్తోత్రం చెప్పాలి. అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. మరి ఆ మనుషులు ఎట్లా విన్నారో, ఆ మహానుభావుడు మాటలు ఎంత టేస్ట్గా ఉన్నాయో అర్థం కావటం లేదు. ఒక్కొక్కరు చెబుతుంటే నా తల్లి 10 నిమిషాలు చెప్పగానే ఇదాలే పాస్టర్ గారు ఇక ఆపుకోలే అన్నట్టుంటుంది. అవునా కాదా? అర్థమై సావదో వాడికి అర్థం కాదు. ఓ పాస్టర్ గారు ఇట్లాగ ఎదురుగా కూర్చుంది, పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, ఆడందరిని వంక పెడతాడు. ఇప్పటికీ పెడుతున్నాడు వాడు. అయిపోయి వచ్చిన తర్వాత పాస్టర్ గారు ఏమడిగిందంటే, ఏమయ్యో నిన్నే, నువ్వేం చెప్పావు, నీకు అర్థమైందా అని అడిగింది. ఎవరిని? పాస్టర్ గారిని. ఆడు నేను చెబుతుంటే వాడేమన్నాడు తెలుసా? తప్పాడు అంటా ఉండేవాడు. దేవుని దయ వల్ల పాస్టర్ అయ్యాడు. ఆ ఆవిడ ఏం షాక్ ఇచ్చిందంటే వాడికి, ఇప్పటికీ కోలుకోలేకపో. హల్లెలూయా. మరి ఆ మహానుభావుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరో మాట్లాడలేదని సాక్ష్యం ఇచ్చారు. అయిపోయింది, కూటం అయిపోయింది, అందరికి భోజనాలు పెట్టారు, అయిపోయింది. ఆయన అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఇలా వెళ్తున్నప్పుడు ఒకడు ఆ పొదసాటు నుండో లేదా చిన్న గుట్టసాటు నుండో అంత దూరం అలా వచ్చి మోకరించాడు, వంగిపోయి ఇలా దండం పెట్టాడు. ఈ యేసుప్రభు శిష్యులు మామూలు కాదు, కాస్త ఓవర్ క్యాండిడేట్లు స్టార్టింగ్లో. స్తోత్రం చెప్పాలి. ఓవరాల్ లేకరా, ఎందుకంటే అన్నం పెట్టి పంపించమంటే ఎంతమందికి ప్రభువా, చుట్టుపక్కలకి వెళ్ళి కొన్నా మనకి అంత లేదని అన్నం పెట్టడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు ప్రభువా ఇడెవడో కుష్ఠోడు అన్నాడు. లేచారు. ఎవరో చెప్పించేత్తరంగా దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడట. ఒక్కొక్కడు ఓవర్ చేస్తుంటాడులేండి. అవునా కాదా? మన పాస్టరమ్మ గారు అమ్మటి ఉండే విశ్వాసులు కొంతమంది ఉంటారా? పాస్టర్ గారు అమ్మటి పాస్టరమ్మ ఉండేటువంటి వాళ్ళు ఏంటి, ఇప్పుడు పాస్టర్ గారు బయటికి రాడు, ఇప్పుడు ఎందుకు వస్తాడు, మీరు వెళ్ళండి.
వీళ్ళ ఓవర్ యాక్షన్ చూస్తే మహామంట నా కంట్లో పెడితే చంపేస్తా వాళ్ళని. ఏమనుకోమాకండి. ఏంటి వాళ్ళకి ఇంకా పడుకోనివరా పాస్టర్ అమ్మగారిని? లేండి చెబుతాను, మీరు వెళ్ళండి అవతలకి. మీ ఊర్లో లేరు కదా ఓవర్ క్యాండిడేట్లు? ఉన్నారా? లేరనుకుంటున్నాను. మరి ఉంటే సరే అవ్వండి. మా ఊళ్ళో ఉన్నారు, మా గుంటూరులో కూడా ఉంటారు. నాకు తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళకి. స్తోత్రం చెప్పాలి. చెప్పేదానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. మరీ అహంకారంతో వీళ్ళు యేసుప్రభు శిష్యులకు అప్పటికి ఇంకా సంపూర్ణమైన స్థితి రాలేదు. అలాగే వీడు కుష్ఠవ్యాధి వచ్చిందని పక్క వెళ్ళిపోయారట. ఆడు అక్కడుండి కన్నీళ్ళు పెట్టుకొని, అంత దూరం ప్రభువా నా దగ్గరికి రావద్దు, కానీ నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా అని దేని మనసుతో అడిగాడు. స్తోత్రం చెప్పాలి. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేస్తావా అంటే ప్రభు ఏమన్నాడో తెలుసండి. అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1వ వాక్యంలో, నీవు శుద్ధుడు వగుట నాకు ఇష్టం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను నిన్ను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. త్రాగుడనే కుష్టుతో, పాపిష్టి క్రియలనే కుష్టుతో, బెట్టింగులనే కుష్టుతో కుళ్ళిపోతున్న జీవితాన్ని సమాజం వెలివేయొచ్చేమో, సమాజం హీనపరచొచ్చేమో, కానీ నా ప్రభువు నిన్ను దగ్గరికి రమ్మంటున్నాడు. నిజం. కొన్నిసార్లు మనుషులు తెలుసో తెలియకో తాగుడుకో పాపిష్టి క్రియలకో బానిసలైపోయి ఆ పాపములో పడిపోయిన తర్వాత కొంతమంది అసహించుకుంటుంటే ఎంత బాధేసిద్దో ఆ కన్నవారికి. ఏం కొడుకునుగా అన్నావమ్మా, ఏం కొడుకునుగా అన్నావు? నేనైతేనా గొంతు మీద కాలేసి తొక్కేదాన్ని. ఏమి ఓవరు? నేనైతేనా అసలు ఆ పెద్ద కాలంలో వేసి వచ్చేవాడిని. గడిసి బ్రతికినట్టు మాట్లాడమాక. అదే పంట నీ దగ్గరికి వస్తే నువ్వేమవుతావో ఆలోచించు. నువ్వు కాబట్టి చేస్తున్నావు కాపురం వాడితో, నేనుగానే అయితేనా ఎప్పుడో. అసహించుకున్నట్టు మాట్లాడుతుంటే కన్న నేరానికి, కట్టుకున్న నేరానికి ఎంతమంది బాధపడతారో ఎదట వ్యక్తులని ఆలోచించండి. స్తోత్రం చెప్పాలి. ఇలాంటి వారు ఎక్కడికి వెళ్తే బాగు చేసుకోగలవు? ఎవరి దగ్గరికి వెళ్తే బాగు చేసుకోగలవు? వీరిని బాగు చేయడానికి ఏ హాస్పిటల్ ఉంది? ఎవడున్నాడు వీరిని బాగు చేయడానికి? ఒక్క ప్రభు ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన ఇష్టపడుతున్నాడు ఒక తాగుబోతుని. ఆయన ఇష్టపడుతున్నాడు ఒక జీవితం లోకమంతా వెలివేసినటువంటి వ్యక్తిని. యేసయ్య ఇష్టపడుతున్నాడు. ఆ బ్రతుకుల్లో నుంచి, చితికిపోయిన బ్రతుకుల్లో కట్టబడిన బ్రతుకులే మా పోటీ బ్రతుకులు కూడా. మీకు అర్థమవుతుందా? నమ్ముతారా మీరు? యేసయ్యని నమ్ముతారా? నమ్మితే ఒకసారి అల్లు చెప్పండి. మీ నోరు అందరు చెప్పలా. ఇక్కడెవరో తల్లి అమాయకంగా చెప్పింది హల్లెలూయా అని. కొంతమంది ముదురులు ఇలా అన్నారు కానీ అల్లులు చెప్పలా. నోటితో చేతులతో చెప్పండి. చేతులెత్తి హల్లెలూయా చెప్పడం అర్థం ఏంటి తెలుసా? చేతులెత్తడం అంటే, ప్రభువా నా ప్రాణము ఆత్మతో నీకు నేను లొంగిపోతున్నాను, నన్ను మీరు ఉపయోగించండి, వాడుకోండి, నేను స్వాధీనంలోకి వచ్చానని చెప్పడం. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆడిని శుద్ధులుగా చేశాడా చేయలేదా? ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎవరు నువ్వు ఇష్టపడట్లేదని, బంధువులు ఎవరు ఇష్టపడట్లేదని, లోకస్తులు ఎవరు ఇష్టపడట్లేదని, రక్త సంబంధులు ఎవరు ఇష్టపడట్లేదని, చివరికి ఏమండి ఇంటి వారు కూడా లెక్క చేయటం లేదని బాధపడితే, అలాంటి వ్యక్తులని నా దేవుడు ఇష్టపడుతున్నారు. ఇష్టపడి వారిని శుద్ధులుగా చేయగలడు.
హల్లెలూయా. 29వ అధ్యాయం ఆదికాండము 31 నుండి 35 వాక్యాల వరకు చూడండి. 29వ అధ్యాయం ఆదికాండం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేనని పేరు పెట్టెను. స్తోత్రం చెప్పగలరా? 2 భార్యలు ఉన్నారు. ఒక అయ్యగారికి పెద్ద భార్య ఏమా లేయా, పెద్ద భార్య ఏమా. కానీ ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అని చిన్న భార్య, అందుకనే రెండో భార్య వద్దనేది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. ఓవర్ యాక్షన్ చేసింది చిన్నదే. ఎవరైనా సరే, ఇక్కడ ఎవరు లేరు కదా చిన్న భార్యలు పెద్ద భార్యలు. నాకు తెలిసి ఉండకూడదు. పగస్తులు కూడా ఆ బాధ రాకూడదు. అసలు ఎలా సాధ్యం? ఒకడికిద్దరు కాపురం చేయడం, ఒకడికిద్దరు కాపురం చేయటం ఎలా సాధ్యం? ఒక ఆమెతో ఇద్దరు, ఒక ఆమె ఇద్దరు మొగుళ్ళను చేసుకోవచ్చా? అది ఇడ్డూరం అయినప్పుడు ఇది కూడా ఇడ్డూరమే కదా. నా ప్రభు ఎంత గొప్ప దేవుడో, వీటన్నిటిని ఖండించి పడేశాడు. ఏకపత్ని పురుషుడై ఉండాలన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఆడమనిషి అంటే ఒక వస్తువు అనుకున్నావా? 3-4 నువ్వు ఆ ధరని పడి ఉంటా, ఇది ధరని పడి ఉంటుందా? పడి ఉంటామేంద్ర 2 గీతలు కట్టేసుకున్నట్టు అనుకున్నావు భార్యలు అంటే. దానికి మాట ఇచ్చా, పల్నాటి పులి ఏడా, నేను మాట తప్పేవాడిని కాదు, బ్రహ్మనాయుడు కదా ఇక్కడ. ఇదెక్కడ అన్యాయం రా? నాకు అర్థం కాదు. ఎలా ఉండాలి? ఒక భర్త అనేటువంటి వాడు భార్యకి సొంతం భర్త. అతను హృదయంలో ఇంకొక మనిషికి చోటు ఉందంటే చావబుద్ధి అవుతుంది. భార్య హృదయంలో ఇంకొకడు చోటు ఉంచి కాపురం చేస్తాడా? ఎవడైనా చేస్తాడా? అందుకని కాదు ఆ దాచిపిల్లలో బోచిపిల్ల నరికి పడేస్తుంది. అవునా కదా? నరికి పడేశాడు మగోడు. ఏమనుకోమాకండి. మరి లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది నిజాలన్నీ. ఎవడు తట్టుకుంటాడండి? బైబుల్ అది. భర్తకు పుట్టు రోసము భరించలేనిదట. అది ఏదైనా భరిస్తాడు భర్త. ఏరొక పురుషుడితో ఉంది తన భార్య అంటే నరికి పడేస్తాడని బైబిల్ చెబుతున్నది. ఆ తర్వాత నీ చట్టాలు లేవు, గిట్టాలు లేవు, పోలీసులు లేరు, గీలీసులు లేరు. తర్వాత వెళ్తే జైలుకి వెళ్తానంటాడు. ఒకటే మాట. ఏంటి ఇక్కడ సీరియస్గా చూస్తున్నారు? పాస్టర్ గారు యేసు ప్రభులాగా క్షమించుకోండి అంటాడేమనుకుంటే ఏంది నరకండి పొరకండి అంటున్నాడు. అమ్మ నేను నరకమంటలేదు, ఆ రోషం అలా ఉంటుంది అంటున్నాను నేను. ఈడి రోషమే భార్యకు ఉండదా అంటున్నాను మరలా. స్తోత్రం చెప్పాలి. అందుకని గడి కత్తిపీటలు తీసుకొని నేను నరికి పడేస్తుంది ఒక్కొక్కడిని. వీళ్ళు మాత్రం చిన్నోళ్ళ నాగమ్మల బోళ్ళు ఎంతమంది లేరు? అవునా? ఈ మధ్యకాలంలో ఎక్కువ కేసులు అయ్యా కదా. భర్తను నరికి చంపిన భార్య చంపేస్తున్నారు అనవసరంగా. ఈ మధ్య సెల్ఫీలు దిగాలన్నా భయపడుతున్నారు. నిజం. పెతకాలం వస్తుందా? అయిపోయిన తర్వాత 2 సెల్ఫీలు దిగెళ్తారు భార్య భర్తలు. చచ్చే భయపడుతున్నారు. ఎవరు ఒక పిల్ల ఏం భయపెట్టిందండి సెల్ఫీ దిగడానికి. వీడు సెల్ఫీ దిగుతుంటే ఎందుకైనా మంచిది ఎలక్ట్గా ఉంటున్నాడు, నెట్టేసిద్దామోనని. ఏమనుకోమాకండి, ఊరికే ఫ్రీగా ఉన్నారా? హ్యాపీయా? స్తోత్రం చెప్పండి. లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడట. నువ్వు మనుషుల చేత ఎప్పుడైతే ద్వేషించబడతావో
అక్కడే ఆమెను హెచ్చించాడు దేవుడు. ఎందుకంటే లేయాని ఎవరు ఇష్టపడ్డారు? రాహేలుని ఎవరు ఇష్టపడ్డారు? యాకోబు. లేయాని ఎవరు ఇష్టపడ్డారు? దేవుడు. ఎందుకు ఇష్టపడ్డారు లేయాని? దేవుడు ద్వేషింపబడినందున. నీ ఇంట్లో నువ్వు ద్వేషించబడుతున్నట్లయితే, సమాజంలో ద్వేషిస్తున్నట్లయితే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. మీరు క్రిస్టియనా? ఆహా, అదేలే వెళ్తున్నారా? సరేలే అంటే అరికాల్లో నుంచి వస్తుంది కోపం. అబ్బాయి బాగున్నాడా? బాగానే ఉన్నాడు. మరేంది ఇది లేదు? నేను చర్చికి వెళ్తున్నానులే ఆంటీ. ఓహో, ఈ మధ్య ఈ చిత్రం ఎక్కువైందిలే. ఈ మధ్య కాస్త ఎక్కువ చేస్తున్నాయి ఒక్కొక్కటి అంటలేదా? అంటున్నారా? అంటలేదా? కులం పేరెత్తి తిట్టడాలు. కలిసిపోయారంటగా వాళ్ళల్లో మీరు. కడుపులో రగిలిపోయి అందుకని కదా వీళ్ళ మీద కేసులు పెడుతుంది. స్తోత్రం చెప్పాలి. ఆడిని కోస్తే ఆ రక్తమేనాయా, నిన్ను కోస్తే ఆ రక్తమేనాయా. ఏంట్రా పోయి సమాధులకు లేని కులం. మనుషుల్లో ఏం కులం ఇది? సమాధుల తోటలో కులం ఉందా? సమాధుల్లో కులం ఉందా? చెప్పరేంటమ్మా? జైలుకి 2 చేతులే చెప్పాలి. మనిషిని ద్వేషించుకొని భయంకరంగా పోట్లాడుకుంటున్నారే, ఇంతకంటే దారుణమైన పని ఉంటుందా? మీకు ఒక విషయం చెప్పనా? హల్లెలూయా చెప్పగలరా? మరి కుక్కలు భలే కొట్టుకుంటాయి కదా. ఈ బజార్ కుక్కలంటే ఆ బజార్కి, ఆ బజార్ కుక్కలంటే ఈ బజార్కి గిట్టిద్దా? అస్సలు గిట్టదు. మా ఊరిలో పాతూరు కొత్తూరుకు మధ్యలో గంగానమ్మ గుడి ఉంది. పాత కేతనకొండ, కొత్త కేతనకొండ. ఈ కొత్త కేతనకొండలో కుక్కలు కొన్ని పాత కేతనకొండకి వెళ్తాయి. అక్కడ ఒక పెద్ద బృందం ఉంటుంది. ఏం బృందం? కుక్కల బృందం. అది గౌనెగబడతాయి. అయ్యా పరిగెడతాయండి, తోక ముడిచి ఎక్కడ దాకా పరిగెడతాయి అంటే గంగానమ్మ గుడి దాకా వచ్చిన దాకా పరిగెడతాయి. ఆడికి వచ్చిన తక్కువ తిరగ అని అంటవి. అయ్యి అక్కడి నుంచి అడుగయ్యవు, అద్దుకేసినట్టు అవి అవతలేండి గౌ గౌ అంటే గౌ అనుకొని కాసేపు అరుచుకొని అటు వెళ్తే ఇటు వస్తాయి. అవి పాపం కొన్నిసార్లు ఆ పాతూరు కుక్కలు కొత్తూరు వస్తాయి మర్చిపోయి ఈ అంతే జరుగుతాయి. ఒకరోజు మా ఊరు కుక్కల బండి వచ్చింది. కుక్కల బండి వచ్చి పాతూరు కుక్కల్ని కొత్తూరు కుక్కల్ని అన్నిటిని కలిపి ఒకే బండ్లు వేశారు. నేను అప్పుడు పిల్లలం కదా చూసుకుంటా అసలు ఏం చేస్తాయి ఎట్టట ఖర్చుకుంటాయో అనుకొని వెళ్తే అస్సలు ఖర్చుకోవట్లేదండి. పాతూరు కుక్కలు కొత్తూరు కుక్కలు కలిసిపోయి ఆ బోన్లో నుంచి ఇలా చూస్తున్నాయి. నేను అప్పుడు అనుకున్నాను ఇప్పుడు ఖర్చుకోవట్లేదండి. అర్థమైందా మీకు? కులం దగ్గర దాని దగ్గర దీని దగ్గర మనిషిని ద్వేషించే వాళ్ళని నరకం అనే కుక్కల బోన్లో వేసినప్పుడు అప్పుడు ఉంటుంది. హాస్పిటల్లో కరుచుకుంటాయా కుక్కలు? ఐసీలో ఆ పక్క బెడ్లో కులం తక్కువడు పడుకుంటే నర్సు కులం తక్కువది వచ్చి ఇంజెక్షన్ ఎక్కిస్తుంటే కులం తక్కువడు బ్లడ్ ఎక్కిస్తుంటే నాకు ఈ బ్లడ్ వద్దు, మా వాడు ఉన్నాడా రమ్మను అంటాడా? ఏనండి, జాగ్రత్తగానండి. ఇది సాతాను యొక్క క్రియ. మనిషిని ద్వేషిస్తే నువ్వు ఎప్పుడైతే ద్వేషించబడతావో, నీ పేదరికాన్ని బట్టి ద్వేషించబడితే, నీ అందాన్ని బట్టి ద్వేషించబడితే, నీ కులాన్ని బట్టి ద్వేషించబడితే దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నమ్మారా?
దేవుడిని నిన్ను ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. అది ఈ మహోన్నతుల్లో ఉన్న గొప్పతనం. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. ఇంకో మాట కూడా చూడండి ఒకసారి. మార్క్సు వార్త 13వ అధ్యాయం 13వ వాక్యం, 3వ అధ్యాయం 13వ వాక్యం, 3వ అధ్యాయం 13వ వాక్యం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా ఆయన యొద్దకు వారు వచ్చిరి. చప్పట్లు కొట్టండి. ఎవర్రా ఆయనకి ఇష్టమైన వారు? ఆయన ఎక్కడెక్కాడు? దేవుడు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. అంటే ఉన్నత స్థానములో ఉన్నాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు? తనకి ఇష్టమైన వారు ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, మత్తయి, బర్తలోమై. అర్థమవుతుంది. ఈ 12 మంది శిష్యుల్ని యేసు ప్రభు వారు ఆ కొండ మీదకి పిలుచుకున్నాడట. ఈ లోకం దృష్టిలో వ్యర్థులు, లోకం దృష్టిలో వీరు చదువులేనటువంటి వారు, లోకం దృష్టిలో చేపలు పట్టుకునేటువంటి వారు. ఒక ఉన్నత శిఖరానికి వారిని ఎక్కిస్తే ఏం జరిగిందో తెలిసినా, ఆయనకి ఇష్టమైన వారిని పిలిచి ఆ కొండ మీద ఆ స్థానానికి హెచ్చించినప్పుడు పేతురు ఇటు నుండి వస్తుంటే సూర్యుడు ఇటు పడుతాడు కదా, ఆ నీడ పడేయాలని ఈ ధరిని రోగులు ఉంచేవారు. వారు ఆ నీడబడి బాగుపడే వాళ్ళట. స్తోత్రం చెప్పాలి. దేవుడు తలుసుకుంటే ఇలాంటి పనులు చేస్తాడు. దేవుడు తలుసుకుంటే ఇలాంటి పనులు చేస్తాడు. దేవునికి ఇష్టమైన వారిని ఆయన కొండ మీద పిలవడం, ఉన్నత శిఖరాలలో ఉంచడం. ఎక్కడ సిగ్గుపడ్డారో, ఎక్కడ గలిలీలు అన్నారో, గలిలీయులు అంటే వారికి తక్కువ చూపు ఉండేది. గలిలీయులు అంటే చదువులేనటువంటి వారని, మోటువారని, పనికిరానటువంటి వారని ఒక తక్కువ అభిప్రాయం ఉండేది ఆ ప్రజల్లో. దేవుడు వారిని పిలిచి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, నా శిష్యులుగా ఉండడానికని పిలిచి ఎక్కిస్తే వారి ఎంట తండోపతండాలుగా ప్రజలు పడేటట్లు చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమవుతుంది అనుకుంటాను. 2 చేతులు చెప్పండి. మేము తెలివైనటువంటి వారమని మేసాలు ఇరగదీసినటువంటి వాడు, మేసాలు మెలేసినటువంటి వాడు కొండ కాదు కదా, బండ కూడా ఎక్కకుండా కింద ఉంటే వీళ్ళను కొండెక్కిచ్చాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నారు? మరి వాళ్ళెవరో ఇష్టపడలేదని, ప్రభు నా దేవా నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ప్రభు, వాళ్ళకి పిచ్చేడిపాడు మాక. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమాజానికి నేను ఇష్టం లేదు ప్రభువా, నేనంటే చాలా తక్కువ చేస్తున్నారు ప్రభువా, కంగారు పడు మాక. దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడని బహు ధైర్యం కలిగి బ్రతుకు. చప్పట్లు కొట్టు ఒకసారి. అదే 22లో తన నామమును బట్టి చదువు. అది కాదు, మళ్ళీ మొదటికి వచ్చాను నేను. సమూయేలు 12వ అధ్యాయము. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన నాడడు. ఇప్పుడు కొట్టండి, మీ చేతులు చప్పట్లో సౌండ్ రావాలి. తన జనులను, మిమ్మల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నట్టుకు ఆయన ఇష్టము కలిగి ఉన్నాడు. తన జనులను తన నామమును బట్టి విడనాడడు అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, మీ నీతిని బట్టో, మీ భక్తిని బట్టో, మీ యొక్క పరిశుద్ధతను బట్టో కాదు. ఇక్కడ దేనిని బట్టి ఎడనాడని అంటాడు? ఏం మాట అండి అది! స్తోత్రం చెప్పాలి. తన నామమును బట్టి, తన నామమును బట్టి దేవుడు విడనాడట. అదే దావీదు ఏమంటాడంటే, దేవా తన నామమును బట్టి నన్ను నీతి మార్గములలో నడిపించుతున్నాడు. నేను కాదు, నేను పళ్ళు బిగించుకొని నేను తప్పు చేయకుండా ఉండాలి, నేను అలా ఉండాలి ఇలా ఉండాలంటే నా వల్ల ఏమైంది? తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. మీరు దేవుని నామాన్ని ఎరిగిన బిడ్డలు, ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వారు,
ఆ నామాన్ని ఘనపరుస్తున్నటువంటి వారు, ఆ నామం మీ నోట్లో నానుతూ ఉండాలి, స్తోత్రం చెప్పాలి. పొద్దున్న లేస్తే దగ్గితే ఏమన్నాను, యేసయ్యా స్తోత్రం నాయన, అలా అలవాటు చేసుకోండి. ఆహా అరే మా అమ్మమ్మ నా చిన్నప్పుడు దగ్గితే తుమ్మితే అర్థమవుతుందా? తుమ్మితే రంగా అనేది, ఈ రంగా అని ఆ నామస్మరణలో మునిగి తేలుతూ ఉండేది మా అమ్మమ్మ. ఈ మహానుభావుడు దొరికిన తర్వాత లేస్తే యేసునామం ఉచ్చరించేది, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ నామమే ఇదిగో మా స్థితిగతులు మొదటి తరమా నువ్వు మీ ఇంట్లో ఫస్ట్ సారి యేసుప్రభు నమ్ముకున్నావా, నీ తర్వాత సంతతిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఎందుకంటే నువ్వు ఏ నామాన్ని ఉచ్చరిస్తున్నావు? హల్లెలూయా. ఆ నామం మాట్లాడితే నీకు పుణ్యం వస్తుంది. యేసయ్యా అంటే నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం కావాలనుకుంటే హల్లెలూయా, ఆ నామములో స్వస్థత వస్తుంది, ఆ నామములో ఆశీర్వాదం వస్తుంది, ఆ నామములో నువ్వు ఏది ఆశిస్తున్నావో దేవుడిస్తాడు. అందుకని తన ప్రజలను ఆయన విడనాడు వాడు కాదు. ఎందుకని నువ్వెవరిని ఎరిగావు? తన ఘనమైన, ఏ నామం ఇది? ఘనమైన నామం, పాపము లేని పరిశుద్ధ నామం అది. యేసులో పాపమున్నదని ఎవడు స్థాపించగలడు? ఆయన మాటలో పాపం ఉందా? ఆయన చూపులో పాపం ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన పాప శరీర ఆకారముతో ఇక్కడికి వచ్చి మన పాపములకు తన శరీరమందు శిక్ష విధించుకొని ఆయన చేతుల్లో ఇంచుమించు 6 అంగుళాలు ఉన్న మేకులు కొడుతుంటే ఈ చేతిలో ఏమండి 2 అంగుళాలున్నర ఉన్నటువంటి ఒక్కొక్క మేకు తలలో దించేస్తుంటే, మెదడులోకి అలా కుచ్చుకొని వెళ్ళిపోతుంటే, శరీరం అంతా ఈపంతా చాలాగా దున్నపడుతుంటే శత్రువు వైపు చూసి ఆయన ఏమన్నాడు తెలుసండి? తండ్రి, మీరేం చేస్తున్నారో మీరు వెరుగురు గనుక క్షమించండి అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇది కదా అసలు, ఇది కదా దమ్ముంటే, దమ్ముంటే ఇది కదా. మనకు చిన్న ఎదురు రాయి తట్టుకుంటే, చిన్న రాయి వేస్తే రేయ్ అని అంటున్నామే. అసలు ఎవడండి? అసలు ఆయన ముఖంలో మార్పు రాలా, పట్ట పళ్ళు కొరకలా. దమ్మున్న దేవుడంటే క్షమించేవాడు. అరే పగ తీర్చుకోవడం ఏముంది? కుక్కలు కూడా తీర్చుకుంటాయి పగ, అవునా కాదా? కుక్కను ఒక్కసారి కొట్టు, ఆ దారిని వెళ్తే కుక్క, మనం ఆ దారిని కారు వెళ్తే దాని జోలికి వెళ్ళాం, కారు ఎంట పడిద్ది, బైక్ ఎంట పడిద్ది. పగ కుక్కలకు కూడా తెలుసు పగ తీర్చుకోవడం. క్షమించడం దైవ గుణం, స్తోత్రం, పరిశుద్ధ గుణం అది. ఆ నామం యేసుప్రభువు చేసే గొప్ప పని ఏమిటంటే దుష్ట శిక్షణ, తిష్ట రక్షణ అన్నాడు. లోకం ప్రభు ఏమన్నాడు తెలుసా? దుష్టుడితో పాటు నీతిమంతునితో పాటు దుష్టులను కూడా నేను క్షమించి రక్షిస్తానన్నాడు, బాగు చేస్తానన్నాడు. నిజమండి, చెడిపోయినాడు కదా ఫస్ట్ బాగు చేయాలి. ఈ మనిషిని బాగు చేయటంలో, విడిచిపెట్టినటువంటి వాడిలో ఈ నామం ఉంది. నువ్వు ఆ నామాన్ని ఎరిగావు, నిన్ను దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. అప్పులతో నశించిపోతున్నావు, నీకు అప్పులు తెచ్చుకునే స్థామత దేవుడు ఎవడా? మరి ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? బుర్ర పని చేస్తుందా నీకు? ఉజుక్కుమంటే గడ్డి మందు తెచ్చుకుంటాను అంటున్నావంట, పిచ్చెక్కిందా నీకు? నీ ప్రాణం విలువ ఎంతో తెలుసా నీకు? ఎన్ని కోట్లు పెడితే నీ ప్రాణం ఇస్తారు?
కొంతమంది ఇదే ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఎకరాలు అమ్మి అయ్యా బ్రతికించండి అయ్యా. మీరు 10 లక్షలు పెట్టినా వీడు బ్రతకడు అంటున్నారు. నువ్వేమో చిన్న మాట దగ్గర చచ్చిపోవడానికి వెళ్తున్నావు. బుర్ర పనిచేస్తుందా నీకు? అసలు ఆ ప్రాణం ఎవడిస్తాడు? నిన్ను మాటన్నోడిస్తాడా? నిన్ను తిట్టినోడిస్తాడా? నిన్ను తోలనాడినటువంటి వాడిస్తాడు. వాడి కోసం నువ్వు చచ్చేదేంటి? వారి కొరకు నువ్వు చచ్చేదేంటి? నీ ప్రాణము ఖరీదెంత? ఎవడైనా ఇవ్వగలడా? అవసరమైతే వారి మధ్యలో ఉండు, లేదంటే ఒంటరిగా వెళ్ళి బ్రతుకు. స్తోత్రం చెప్పాలి. ప్రాణం ఎవడిచ్చాడు? నీ దేవుడిచ్చాడు ఆ ప్రాణం. ఆ నామాన్ని ఉచ్చరించి నిన్ను విడిపించేందాక ఎదురు చూడు. నిన్ను ఆయన ఎప్పుడు విడనాడువాడు కాదు. నువ్వు అడవిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిన్ను విడవడు, ఎడబాయడు. మనం పాట పాడుకుంటున్నాం. ఇందాక కూడా పిల్లలు వేశారు కదా. ఏం పాట? శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, శోకపు లోయలు అంటే కన్నీటి లోయ, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, కడలేని కడలికి కడలి అనగా సముద్రము. సముద్రానికి ధైర్యం ఉంటుందా? చూస్తే గుండె పగిలి చచ్చిపోతుంది కదా. శ్రమల లాంటివని శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా, నా కష్టాల కడలిని దాటించితివి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఏం దాటించాడు? మనం అద్దరికి వెళ్దాం. ఖచ్చితంగా దాటిస్తాడు నిన్ను. ఎందుకంటే తన నామముని ఎరిగావు. అతడు నా నామముని విరిగిన వాడు కనుక నేను అతనిని తప్పిస్తానన్నాడు. స్తోత్రం చెప్పాలి. నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీ అప్పుల నుంచి విడిపించగలడు, నీ రోగాల నుంచి విడిపించగలడు, నీ అవమానము నుంచి విడిపించగలడు. అర్థమవుతుందండి. నిన్నెప్పటికీ విడనాడు వాడు కాడు. నమ్ముతారా? అగ్నిగుండముల వారిని విడనాడా? విడిచిపెట్టాడా? పైనుండి సలహాలు ఇచ్చాడా? హలో బిడ్డలారా, కాలండి చచ్చిపోయింది, ఆడు కొత్తగా ఆడు చూసుకుందామన్నాడా? చెప్పరేంటమ్మా? ఆయన దిగొచ్చాడు. రాజు అడుగుతున్నాడు, ఏయ్ మిమ్మల్ని ముగ్గురు వేశారు కదా, 4వ వాడు ఎవరు? ఏంటి 4వ వాడు తిరుగుతున్నాడు? స్తోత్రం చెప్పాలి. 4వ వాడు మేము ఆరాధిస్తున్న దేవుడు. అగ్నిగుండంలో ఉంటాడు మాతో. దానియేలు నువ్వు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగినా కాపాడా? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను. మనుషుల దృష్టికి నేను దోషిగా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టమైతే మంచోళ్ళు అంటారు. వాళ్ళకి ఎప్పుడు పెడితే ఇస్తే, లేదంటే వారికి ఇష్టమైనట్టు మనం బ్రతికితే మనల్ని మంచోళ్ళు అంటారు. వాళ్ళకి కొంచెం నొప్పి తగిలిందనుకో మంచోళ్ళు కాదంటారు. అంతే కదా? వినాలి.
మనుషులను మెప్పించడానికి నువ్వు ప్రయాసపడితే గాలికై ప్రయాసపడినట్లు ఉంటుంది. అందరినీ మెప్పించలేవు. దేవుని దృష్టికి ఒక్కడగా నిర్దోషిగా ఉంటే ఆయన ఏనాడు విడనాడడు. స్తోత్రం చెప్పాలి. దేవుని దృష్టికి నిర్దోషి. మనం ప్రార్థన చేస్తే దేవుడు రక్షిస్తాడు. కానీ నేను కాదనను. ప్రార్థనకి ఏమి యాడ్ అవ్వాలంటే నిర్దోషత్వం. అర్థమైందా? స్తోత్రం చెప్పండి. చేసిందల్లా చేసి నా ప్రభువా, నా దేవా, నా తండ్రి, నా దేవా దానియేలును రక్షించావు కదా నాయన అంటే నువ్వు చేసిన పని ఏంటి మరి? హల్లెలూయా. నువ్వు చేసిన పని ఏంటి అది చెప్పు ఫస్ట్, దాన్ని చెప్పవా? మీకు అర్థమవుతుందా తల్లులారా? హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి బిగ్గరగా. దేవుని పాదాలు పట్టుకోండి. ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడనాడు వాడు కాదు. ఎందుకని? తన నామమును మీరు ఎరిగారు కాబట్టి. స్తోత్రం చెప్పాలి. మీకు ఎవరు తెలుసు? ఎమ్మెల్యే గారు తెలుసా? ఎంపీ గారు తెలుసా? తెలియకపోవచ్చు. నీకు యేసయ్య నామం తెలిస్తే చాలు. నాకు ఎవరు తెలియదండి, నాకు ఏ ఎమ్మెల్యే గారు తెలియదండి, ఎంపీ గారు తెలియదండి, నాకు ఎవరుంటారండి పేదోళ్ళం, కానీ వీళ్ళు తెలియకపోవచ్చు. కానీ నీకు యేసయ్య నామం తెలిస్తే చాలు, దేవుడు నీ పక్షాన్ని యజ్జమాడతాడు. మీకు లోపల మంటగాని ఉంటే మీరు ఖచ్చితంగా ఈ రాత్రి ఆశీర్వదించబడి వెళ్తారు. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పేస్తానే. మీ కొరకు 24వ వాక్యం. మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసినో దానిని జ్ఞాపకం ఉంచుకోండి, తలపోయండి. స్తోత్రం చెప్పాలి. ఇక్కడికంటాడు మిమ్మల్ని ఆయన ఇష్టపడుతున్నారు. తన నామమును బట్టి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడానికి ఆయన అస్సలు విడనాడడు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే ఆయన మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో దాన్ని తలంచుకోండి. ఒకసారి వెనక్కి వెళ్ళండి. హల్లెలూయా. నీ హీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు లేపాడు కదా, నీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు లేపాడు కదా, నువ్వు రోగపడక మీద ఉన్నప్పుడు దేవుడు బ్రతికించాడు కదా. ఇప్పుడు నిన్న దేవుడు ఎందుకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యడో ఇది చెబుతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పు. మంచి దేవుడు. ఈ మాటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. తన నామమును బట్టి మనల్ని పాపంలో పడనివ్వడు, కీడులో పడనివ్వడు, నాశనం అవనివ్వడు, అవమానాల పాలు అవనివ్వడు. ఎందుకని? నువ్వు ఎవరి నామాన్ని నమ్ముకున్నావు? ఓసారి ఓ బస్సులో 50 మంది ఉన్నారంట. అడవిలో నుంచి వస్తుంది. పిడుగు మీద పిడుగు, పిడుగు మీద పిడుగు, పిడుగులు వర్షం పడుతుంది. పిడుగులు వర్షం పడుతున్నప్పుడు అబ్బాయిని కదిలించమాక, అమ్మా నేను ప్రశాంతంగా ఉండే స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆ అబ్బాయి చెప్పినంత పెద్దగా మీలో ఎవరైనా చెప్పారా? ఓకే, ఇక ఓవర్ చేయమాకు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. బస్సులో వస్తున్నారు వాళ్ళు. వచ్చేటప్పుడు పిడుగులు వర్షం పడుతుంటే, రే మనం పిడుగు కానీ బస్సు మీద పడిందంటే బస్సులో ఉన్న 50 మంది చస్తాం. మనలో ఎవడో ఒకడు దరిద్రుడు ఉంటాడు, పనికిమాలినోడు. వాడి కోసమే ఈ పిడుగులు వర్షం మనల్ని వెంటాడుతుంది. ఓ పని చేద్దాం, చెట్ల మీద పిడుగులు పడతాయి అంటారు కదా, బస్సు ఆపేస్తా, ఒక్కొక్కడు ఇలా చెట్టు పట్టుకొని రండి అన్నాడు. ఈ దరిద్రుడు ఆ చెట్టు మీదకి వెళ్ళగానే ఏం పడిద్ది? పిడుగుపడి చస్తాడు. ఇక చూడండి, ఫస్ట్ సీట్ నుంచి మొదలుపెట్టారు. ఈ గడగడగడగడగడ వణుకుతూ ఆ దరిద్రుడిని నేనేమో 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 అని అందరు పట్టుకున్నాడు. ఎవడి మీద పడలా. వాడు వచ్చాడు, అమ్మయ్య నేను కాదట్టుంది అనుకున్నాడు దరిద్రుడిని. ఒకడమ్మడు 49 మంది అయిపోయారు. ఒకడున్నాడు లాస్ట్లో కళ్ళు మూసుకొని ఏదో చేసుకుంటున్నాడు. రే ఇక నీదే వంతులే దరిద్రుడా, ఖచ్చితంగా నీ మీదే పడింది పిడుగు.
ఎందుకంటే మా 49 మంది మేము ఏం చేసాం, పట్టుకున్నాం. మమ్మల్ని బట్టి మాత్రం ఈ కీడు రాలా. ఇక మిగిలినాడు ఎవడో, నీవే పరికమాలన్నాడా, ఇక వెళ్ళు ఆ చెట్టు ఎక్కు, ఆ చెట్టు మీద పట్టుకొని రాపో అన్నాడు. ప్రార్థన చేసుకొని సరే వంతు నాదేనా అనుకొని వెళ్ళాడు. ఆడు దిగి చెట్టు దగ్గరికి వెళ్ళగానే 2-3 పడ్డాయి దీని మీద. ఒక్కడ మిగలకుండా అందరు పోయారు. ఇదేందిరా, దరిద్రుడు ఎవరు అనుకున్నాం మనం. అక్కడ ఆ దారిని వెళ్తున్న ఒక పెద్ద ఆయన, ఓ సాధువులు అంటాడు, ఏమన్నాడంటే, ఒరే పిచ్చోడా, ఆ డ్రైవర్తో అంటాడు, ఆయన్ని బట్టే ఇప్పుడు దాకా మీ బస్సు కాపాడబడిందిరా. ఆడు దిగాడు, మీ కొని తెచ్చుకుని, ఆడు జీవం కలిగి దేవుడి నామాన్ని ఎరిగినోడు, అందుకని కాపాడబడ్డాడు అన్నాడు. మన వాళ్ళు చాలామంది అంటుంటారు, కొంపలో నువ్వు కొంపలో ఏడుస్తున్నావు అందుకని దరిద్రం. కొంపలో ఏడ్చే వాళ్ళ ద్వారా కదా పిచ్చోడ, ప్రార్థనలు ఏడ్చే వాళ్ళ ద్వారా కదా కొంపలో దరిద్రం. నేను నిద్రపోనిచ్చి, హలో నిన్న చేయలేదు, నేను నాకు ఫోన్ దొరకలేదు, ఇప్పుడు దొరికిందిలే, దీన్ని బట్టి దరిద్రం కొంపలో. ఏమనుకోమాకండి. హల్లెలూయా. ఏ కన్నీళ్లు కార్చి మోకరించి, దేవా ఉపవాసం ఉండి నా భర్తను కాపాడు నాయన, బిడ్డలను కాపాడు ప్రభువా, కుటుంబాన్ని కాపాడు నాయన అని ఏడ్చి, నీ ఏడిపే మా కొంపక దరిద్రం అంటున్నావు కదూ పిచ్చోడా. వాళ్ళు దరిద్రం కాదు, వాళ్ళు ఉండబట్టి నీ కుటుంబం బ్రతుకుతుంది. ఆ కన్నీరు కార్చే విజ్ఞాపన కర్తలు ఉన్నారే ఇంట్లో, ఆ యేసునామాన్ని ఎరిగిన మహాతల్లులు ఉన్నారే, మహానుభావులు ఉన్నారే, వారికి ఛార్జీకి ఇవ్వడానికి నీకు మహా కష్టమైపోయింది. ఆటోకి 50 రూపాయలు రానుబోను, నేనేమన్నా చర్చికి వెళ్ళడానికి ఆటోకులు లెక్కేస్తున్నావు కానీ బార్ షాప్కి నెలకి ఎంత అవుతుంది ఎక్కువ రోజున లెక్కేసి ఎవరో పోయి. ఏంది అందరు సీరియస్, వాళ్ళ పక్షాన ఉన్నారా? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇక్కడికి వచ్చేసరికి కానుక ఇవ్వడానికి 50 రూపాయలు చిల్లర ఇస్తారండి. నలుగురు వెళ్తే ఆ 50 రూపాయల్లో 10 మిగిలించుకొని వెళ్ళిద్ది. 4 10. మీరు నమ్మండి, 10 రూపాయలు తక్కువ అడుక్కున్నోడికి ఇస్తే నీకు మూడింది. 10 రూపాయలు తక్కువగా అడుక్కున్నోడికి ఇచ్చావో నీకు మూడింది. నేను పాలకొల్లులో ఏదో కొబ్బరి బొండం తాగటానికి ఆగాం. ఒక ఆమె వచ్చి ఆ డాష్ బోర్డులో దాన్ని చూస్తే డబ్బులు లేవు. 5 రూపాయల పిల్లలు ఉంది కదా, ఇంకేం లేదు, అసలు ఇవ్వకపోతే బాగోదని 5 రూపాయలు ఇచ్చా. ఏంటి బాబా 5 రూపాయలకి ఏమొచ్చిందని ఇస్తున్నా నీకా అని లేచిందండి. అమ్మ బాబు ఏం సిగ్గు తీసినట్టుందిరా నాయన అని పెద్ద నోటు ఇస్తే కానీ సరేలే అని 3 సార్లు ఇలా కొట్టేసి వెళ్ళిపోయింది. మీకు అర్థం కాలేదా? మీరు ఎంత కాలం నుంచి నోరు లేనోడు అనుకొని దేవుడు వాళ్ళకంటే హీనంగా చూసినోడు ఎప్పుడైనా పైకి వస్తాడా? నేనొక్కటే చెబుతాను, ఆయన మిమ్మల్ని కోరుకున్నాడు కనుక, ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు కనుక, నీవు ఆయనకి ఇష్టం లేని పనులు ఎక్కడ చేయమాక. ఆయన తన నామమును బట్టి నిన్ను ఎడబడు కనుక, కాబట్టి తన నామాన్ని ఘనపరచు. తన నామాన్ని ఎక్కడున్నా నీవు ఘనపరచు. చివరికి ఒక మాట, ఆయన జీవితంలో చేసిన గొప్ప కార్యాలని తలపోసుకొని కృతజ్ఞత కలిగి బ్రతుకు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఆయన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో తలపోసుకోండి. నేను ఒక ఉపమానం చెప్పి ముగిస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అనే ఊరుంది. తెలుసా? పిఠాపురం తెలుసా? పిఠాపురం ఈ మధ్యకాలంలో మంచి పేరు. మన
ఉప ముఖ్యమంత్రి గారు పోటీ చేసి గెలిచిన ఊరు ఏంటది? పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన ఊరే పిఠాపురం. అంతకుముందు అక్కడ ఒక జమీందారులు వెళ్ళేవారట. జమీందారు అక్కడ ఉన్నప్పుడు జమీందారు కోట చుట్టూ గోడ ఉంటుంది కదా, ప్రహరీ గోడ ఉంటుంది కదా, గేటు, పెద్ద గేటు ఉంటుంది కదా. ఆ గేట్కి ఇటువైపు ఒకడు అటువైపు ఒకడు ఇద్దరు అడుగు తినేవాళ్ళు ఉన్నారు. ఈ అడుగు తినే వాళ్ళిద్దరూ వాళ్ళు ఏం చేశారంటే, ఒకడేమో వాడి తల మీద అంటే గోడ మీద, వాడి తలకు పైగా గోడ మీద, నేను పిఠాపురం జమీందారు గారి దయ వలన నేను ఒక ముద్ద తిని బ్రతుకుతున్నానని రాసుకున్నాడు. ఇటువైపు ఉన్నాడే ఇంకొకడు అడుగు తినేవాడు, ఆడేం రాసుకున్నాడంటే, నేను ఆ దేవుని దయ వలన ఒక ముద్ద తిని ఆరోగ్యంగా బ్రతుకుతున్నానని రాసుకున్నాడు. సహజంగా పిఠాపురం జమీందారు గారిని నమ్ముకున్నటువంటి వాడికి ఆయన అభిమానులు ఎక్కువ కాబట్టి వచ్చేవాళ్ళు పోయేళ్ళు వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తారు. వీడికి పెద్దగా ఎవరికి దేవుని దయన అనేటువంటి వాళ్ళు. ఎవరో రాజుగారు వస్తూ రథం మీద వస్తూ చూశాడు. నేను పిఠాపురం జమీందారు గారి యొక్క దయ వలన ముద్ద తిని బ్రతుకుతున్నాను అన్నటువంటి వాడి మీద చూశాడు. ఈడు వైపు చూస్తే, నేను దేవుని రారే నా గేటు ముందు కూర్చొని ఎవరి దయా నీకు? నేను లేపేస్తే నువ్వు ఎక్కడ కూర్చుంటావు? నీ దేవుడి గవిని ఎక్కడుంది? మండిద్దాం మండదా? పాపం బుర్ర తక్కువడట్టుంది అలా రాసుకున్నాడు. ఈయన చూసి ఏమల్లా వాళ్ళిద్దరిని అని వెళ్ళిపోయాడు. స్పీడ్గా వెళ్ళిపోయి, అరే క్యారేజీ రాజుగారు తినే భోజనం చక్కగా వండి 3 గిన్నెల క్యారేజ్, పెద్ద క్యారేజ్ పంపించాడు వాడికి. రే ఇటువైపు ఉన్నాడే, నా దైవలను భోజనం చేసి బ్రతుకుతున్నానన్నాడే, ఆడికి ఇవ్వండి క్యారేజీ. ఆడికి ఇవ్వమాకండి, వాడు చూడాలా, ఈడు ఆశీర్వాదం ఏంటో వాడు చూడాలన్నాడు. ఆడు క్యారేజ్ తీసుకొని వచ్చేసరికి, వండి తీసుకొని వచ్చేసరికి 2:30, 3 అయింది. ఈ దొర అప్పుడు దాకా ఉండడు, టయానికి తింటాడు దొర. అర్థమైందా? ఈ దొర 12:30, 1 గంట అయ్యేసరికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా తింటాడు అన్నం. ఎందుకంటే వాడి గ్యాస్ ట్రబుల్ రానివాడు, టైం మిగలకూడదు. మా బోటి వాళ్ళకు దొరకదు. కానీ వాడు ఏ రోజైనా చూడు, పొద్దున్నే 8:30 కల్లా టిఫిన్, 1 గంట కల్లా భోజనం, 8 గంటల కల్లా మళ్ళీ భోజనం, మళ్ళీ సాయంత్రం 4 గంటలకే నట్స్. అవునా? ఆడి బోగాటం అది. ఇప్పుడు మాకు దొరికితే దొరకచ్చు, దొరకపోతే దేవుడు నమ్ముకున్న వాళ్ళు బతుకులు ఇవి. స్తోత్రం చెప్పాలి. వీడి దగ్గరికి వచ్చి క్యారేజ్ తీసుకొని వచ్చేసరి 2:30, 3 అయిపోయింది. ఆడు ఒకసారి ఏంటి క్యారేజ్ అన్నాడు. జమీందారు గారు పంపించాడు రా బాబు క్యారేజ్ అన్నాడు. అవునా, అయ్యాడు పెట్టేసి వెళ్ళిపో అన్నాడు. ఆడు పెట్టారు. ఆడు సూరు మంట చూస్తుంటే పాపం పక్కనే కూర్చున్నాడు కాబట్టి, ఎరా రే తిన్నావా ఈ పూట అన్నాడు. తినలేదురా అన్నాడు. ఏడ్చావులే ఎదవా, నేను ఆల్రెడీ తినేశాను, టయానికి మనం వీటైన దాకా ఎందుకుంటాం? మనం టయానికి పడిపోవాలి. ఎంతకే ఆ చెప్పులు ఎంత ఉన్నాయి అని అడిగాడు. చెప్పులో పావలా బేడ అడుక్కున్నాయి, 2-3 రూపాయలు ఉన్నాయి అన్నాడు. ఏడ్చావు ఎదవా, ఆ 3 రూపాయలు నాకు ఇచ్చి క్యారెట్ తీసుకెళ్ళి తిను. ఎలా ఏడ్చావులే, అలాగ బ్రతకరా. నేను రాసుకోమని మొన్ననే చెప్పా జమీందారు గారు దయని. ఏడంటావు మూర్ఖుడా, నువ్వు చర్చి, నువ్వు నీ బొంద. మా మధ్యలో నడిపించునావా నడి సముద్రమున దేవా, నువ్వు ఆ పాటలు పాడి కదా అట్లా నాశనం అయిపోతున్నావు అని వాడిని ఎగతాలు చేసి, ఈ క్యారెట్ తినసావు చెప్పట్టి, ఆ చెప్పులు ఏమున్నాయి మొత్తమే, ఆ డబ్బులు నాకు ఇచ్చేసి ఇది తీసుకెళ్ళి వెళ్ళు తినిపో పో అన్నాడు. ఈడ 2 రూపాయలు 3 రూపాయలు అడుక్కొని నేను వాడికి ఇచ్చేసి క్యారెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఏ బావి దగ్గర తినాలి కదా. వెళ్ళేసరికి ఇంక రావట్లా అయ్యాడు. ఏంద్రా ఇడు సాయంత్రం మళ్ళీ వచ్చి తినేవాడు రాలేదని చూసాడు. పాపడు బాగలేదేమోలే, ఈ రోజునాలు బొరిసినాలు పెట్టినేమోలే అనుకున్నాడు. ఆ రోజు రాలా, 2వ రోజు రాలా, 3వ రోజు రాలా.
అంటే ఏమయ్యాడో ఈడికి తెలియట్లా. ఈడు మాత్రం మళ్ళీ యథామామూలు కడుక్కుంటున్నాడు. 3 రోజుల తర్వాత రాజుగారు అటు వస్తూ అటు ఇటు 2 చూశాడు. ఈళ్ళేడు ఆడున్నాడు. ఆడి దగ్గర రాజుగారు రథం దిగొచ్చినాయి. మొన్న క్యారేజ్ ఇచ్చాను, తిన్నావా? ఇచ్చారా నీకు అన్నాడు. ఇచ్చారు దొరా. తిన్నావా? తినలేదండి. ఏం చేశావు? మీరు పంపించడానికి లేట్ అయిందని ఆల్రెడీ నేను టయాన్ని తినేశానండి. ఆడున్నాడే దరిద్రుడు, ఆడు 3 రూపాయలు ఇస్తే ఆ 3 రూపాయలకి ఇది ఇచ్చేసానండి అన్నాడు. ఆడికిచ్చావా? అందుకని నాడు లేడు అన్నాడు. అవునండి, ఆ రోజు నుంచి కనపడలేదండి. ఆడు రాసుకుంది కరెక్టేరా. నువ్వు నన్ను నమ్ముకొని ఇలా ఉన్నావు, వాడు దేవుణ్ణి నమ్ముకొని అలా అయిపోయాడు అన్నాడు. ఏమయ్యాడండి? 3 గిన్నెలు పెట్టాను కదా, పై గిన్నెలో కూర, 2వ గిన్నెలో అన్నం, 3వ గిన్నెలో వచ్చిన వైడూర్యాలు ఉన్నాయి. ఇంక వాడెందుకు అడుక్కుంటాడు? వాడెందుకు ఇక్కడికి వస్తాడు? వాడు నమ్ముకుంది జమీందారుని కాదురా, వాడు నమ్ముకుంది సృష్టికర్త అయిన దేవుణ్ణి. హల్లెలూయా. మన జీవితాలలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మహానుభావుడు. తలపోసుకొని కృతజ్ఞత కలిగి బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని విడనాడు వాడు కాడు. మీ జీవితంలో మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలైనా చేస్తాడు. ఎర్ర సముద్రం తన పిల్లల కొరకు పాయలు చేయలేదా? ఆకాశం నుండి మన్నా కురిపించి తన పిల్లలకు భోజనం పెట్టలేదా? బండను చీల్చి తన పిల్లల కొరకు నీళ్లు ఇవ్వలేదా? ఏమండి, కరువులో కూడా దేవుడు తన పిల్లలను పోషించలేదా? నిన్ను దేవుడు ఎందుకు ఇడిచిపెడతారు? మధ్య మధ్యలో ఏందో తొందరపడి యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనిపిస్తుందా? అబద్ధం ఆడమాకండి. వచ్చే శ్రమలకి, కష్టాలకి, ఇరుకులలో ఇంకెక్కడికి వెళ్తావు? ఇంకెవరు ఉన్నారో చూపించరాదు నాకు కూడా. ఎంతకంటే పెద్దోడు, ఎంతకంటే ప్రేమించేవాడు, ఎంతకంటే గొప్ప దేవుడు ఎక్కడున్నాడు చూపించండి. లేడు. ఆయనే ప్రేమించే దేవుడు, ఆయనే నిన్ను కరుణించే దేవుడు. దయచేసి ప్రభు మీద ఆధారపడండి. మీ జీవితంలో గొప్ప కార్యాలు చేశారేమో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. చేయబోతున్నాడని విశ్వసించండి. చేయబోతున్నాడని జీవితంలో గొప్ప కార్యాలను విశ్వసించండి. దేవుడు ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింప చేయునుగాక. హల్లెలూయా చెప్పండి దగ్గరగా. రేపు వారం చర్చికి రారు అబ్బాయి. హల్లెలూయా. నువ్వే వస్తావు, నువ్వు త్వరలోనే. ఏంటంట? సరే, తర్వాత మనం మాట్లాడుకుందాం. నల్లగుంటాయి కాబట్టి నువ్వు వాడికి వద్దు లేరు అబ్బాయి. కళ్ళకుంటా ఓపెన్ చేద్దాం. దేవుని పరిచర్య నిమిత్తం మీరు హృదయపూర్వకమైన కానుకలు, ఇవన్నీ ఉచితమేం కాదు. పెట్టబోయే భోజనం ఉచితమేమి కాదు. స్టేజియో, మైకు, లైటింగు, ఇవన్నీ కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టాల్సిందే. అమ్మా, మీరు హృదయపూర్వకమైన కానుకలు అర్పించండి. ఓ చిన్న పాట పాడుకుందాం. మోషే పాట పాడుతుంటాడు. మోషే మంచి గాయకుడు. హల్లెలూయా. పాట పాడుతుంటాడు. నేను పాడదాం అనుకున్నాను కానీ కొంచెం గొంతు బాగలేదు, దాచిపెట్టుకుంటున్నాను గొంతు. మళ్ళీ రేపు ఎల్లుండి అలా ఉంటామండి బారుకి. అందుకని ఒక పాట పాడుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, ఈ వాక్యం దుష్టుడెత్తుకొని పోకుండా కాపాడు నాయనా. నీ పిల్లలు వారు గుప్పిలు విప్పి సేవ కొరకు పరిచర్య నిమిత్తం ఇస్తున్న కానుకలు అంగీకరించి
ఆకాశపు వాక్యలు నిప్పి దీవెన కుమ్మరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది కట్ చేయి. స్తోత్రం, హల్లెలూయా. క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్నా స్నేహమా, క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్నా స్నేహమా. క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్నా స్నేహమా. మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. మహిమను విడచి నాతో నడిచే మహిమాన్వితమా, నా హృదిలో నిత్యము వెలుగై ఉన్న దివ్య తేజమా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. క్షేమాక్షేత్రమా, నడిపించే మిత్రమా, విడిపోని బంధమా, తోడున్నా స్నేహమా. అనుదినము నీ వాత్సల్యమే, నీతో అనుబంధమే పెంచెను. నీ దయనాయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. అనుదినము నీ వాత్సల్యమే, నీతో అనుబంధమే పెంచెను. నీ దయనాయుష్కాలమై కృపాక్షేమమే కలిగించెను. కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే, సదా నడిపించుము నీ సేవలో. కృతజ్ఞతతో జీవింతును నీ కోసమే, సదా నడిపించుము నీ సేవలో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా, నా నిత్యారాధన నీకే యేసయ్యా.
క్షేమాక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. నడిపించుము నా కాపరివై ఈ ఆత్మీయ యాత్రలో తొట్టిల్లనీయకనను నీవు స్థిరచిత్తము కలిగించుము. నడిపించుము నా కాపరివై ఈ ఆత్మీయ యాత్రలో తొట్టిల్లనీయకనను నీవు స్థిరచిత్తము కలిగించుము. ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై సదా నన్ను నిలుపుము నీ సేవలో. ఈ జీవన యాత్రలో నా క్షేమమే నీవై సదా నన్ను నిలుపుము నీ సన్నిధిలో. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా. విశ్వవిఖ్యాతుడా నా యేసయ్యా నా నిత్యారాధన నీకే యేసయ్యా. క్షేమాక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని బంధమా తోడున్న స్నేహమా. హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ పక్క వారిని పలకరించరా? బాగున్నావని కాదు, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అని చెప్పండి. చాలా సంతోషం. అందరికి భోజనాలు ఉన్నాయి మోసే అమ్మ, అందరికీ భోజనాలు ఉన్నాయి. వాస్తవంగా రాత్రి మీద కొంచెం లేట్ అయింది, పర్వాలేదు, లాస్ట్ రోజు కాబట్టి కొంచెం లేట్ అయింది. భోజనం చేసి వెళ్ళరు. కానీ కళ్ళు మూసుకోనండి. అందరం ఆకాశముందున్న దేవుని వైపు మన చేతులెత్తి మన ప్రాణాత్మ దేహాలతో ప్రభువుకు లొంగిపోయి, ప్రభువా మీరే మా దిక్కు, మీరు మమ్మల్ని ఇష్టపడుతున్నారు, నాకు భయం ఎందుకు నాయనా, నీ నామాన్ని ఎరిగిన నన్ను మీరు విడిచిపెట్టనని మాటిచ్చారు. మీరు నన్ను విడనాడే దేవుడు కాదు, నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను అయ్యా. కనికరించమని వేడుకోండి, ప్రార్థన చేయి. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. అయ్యా, ఈ యొక్క సభలు నాయనా చివరి రోజు రాత్రి ఇంత ఘనంగా మీరు జరిగించినందుకు స్తోత్రములు నాయనా. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి బిడ్డలను, ఈ పట్టణ వాసులను మీరు జ్ఞాపకం చేసుకుని నాయనా, దైవజనులో ఉండి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. మీ జనుల ఎడల మీరు బహు ఇష్టము కలిగి ఉన్నారయ్యా. తన నామమును బట్టి మీరు విడనాడే దేవుడు కాదని మరొకసారి మాట్లాడినందుకు వందనాలు నాయనా. మా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయటానికైనా మీరు సిద్ధముగా ఉన్నందుకు స్తోత్రములు నాయనా. ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి,
ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. ఆమేన్. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి వ్యసనాల నుంచి విడిపించండి. వారి కన్నీళ్లు తుడవండి. వారి దుఃఖటెత్తులు ఆశీర్వదించండి. వారి పాడి పంటలు దీవించండి. వారి వ్యాపారాలు ఆశీర్వదించండి. వారి చేతి పనులు ఆశీర్వదించండి నాయన. ఈ పట్టణ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పట్టణ ప్రాంత బిడ్డలు మీరు ఆశీర్వదించండి తండ్రి. మరి ముఖ్యంగా ఉన్న కృపా ప్రార్థనా మందిరాన్ని బహుగా ఆశీర్వదించండి. బహుగా దీవించండి తండ్రి. ఇక్కడున్న సేవకుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. చేరి వచ్చిన సేవకులను దీవించండి. సంఘాలను దీవించండి. ఈ ప్రాంత బిడ్డలందరూ మీరు ఆశీర్వదించి దైవజనుని మీరు బలపరిచి అయ్యా మంచి ఆరోగ్యము దయచేయండి. దీర్ఘాయువు దయచేయండి నాయన. అనేకుల మీద చేతులు ఉంచుతున్నప్పుడు మీ అదృశ్య హస్తము చాపి అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును మరి ఈ పట్టణస్థులకును సకల లోకాలను పరిశుద్ధులకి సహవాసం అంతటికి ఆయన కృప, ఆయన సన్నిధి సదాకాలము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. ఒక్క ప్రకటన వినండి. ఎన్ని గంటలకు ఇక్కడ ఆరాధన? ఆదివారం 10:30 నుంచి. దయచేసి గమనించండి. ప్రతి ఆదివారం 10:30 నుండి 1 గంట వరకు మన కృపా చర్చిలో ఆరాధన జరుగుతున్నాయి. పాస్టర్ మోసే ఇక్కడ దేవుని సేవ చేస్తున్నారు. రండి, మీకు తెలిసిన వారికి కూడా చెప్పండి. పోతే చిన్న ఇంకొక విషయం, స్త్రీల కూడిక రేపు సోమవారం, వచ్చే సోమవారం. ప్రతి సంవత్సరం పల్నాడు నుండి చాలామంది స్త్రీలు వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారని నేను ఎదురు చూస్తాను. ఆ రోజు ఎన్ని పనులున్నా ఆటోలు మాట్లాడుకోను, టాటా ఏసీలు మాట్లాడుకోను. మర్చిపోయి ఎందుకు ఈ కర్మ? ఆధార్ కార్డు ఉంటే చాలు, ఫ్రీ బస్సు కదా. ఇప్పుడు రాకపోతే ఇంక మరీ ఘోరం. ఫ్రీ బస్సు కాబట్టి దేవుడు మీకోసమే ఫ్రీ బస్ చేసినట్టున్నాడు. రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఓకే. ప్రేమతో భోజనాలు సిద్ధపరిచారు. గుంటూరులో ఉదయం 9 గంటలకి ప్రత్యేక స్త్రీల కూడిక జరిగిద్ది. దైవజనులు మాథ్యూస్ అన్న గారు వర్తమానం అందించి ఆ స్త్రీల కూడికలోకి వచ్చినటువంటి వారందరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తారు.